హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ కదా ఈరోజు. సో ఈ నామినేషన్లో అందరూ వెళ్ళి కూర్చున్నప్పుడు సరేలే ఒక ఓటు ఎలాగ నాగమణి కంటే వేసేద్దాం, ఇంకా రెండో ఓటు ఎవరితో ఉంటే అప్పుడు కొలిది మనల్ని ఎవరు నామినేట్ చేయాలో దాన్ని బట్టి వేసేద్దాం అన్నట్టుగా మొత్తం అందరూ వచ్చి కూర్చుంటారు. ఇంకెలాగ నాగమణి కంటే దొరుకుతాడన్న మైండ్ సెట్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే నాగార్జున గారు ఒక పాయింట్ ఇచ్చారు కదా ఆ వీడియోలో చూపించినప్పుడు, నాగమణి కంటే సాక్రిఫైస్ చేశాడు కానీ తను ఎవరు గేమ్లో తప్పుకోలేదు అన్నట్టు ఒక వీడియో ప్లే అయింది కదా. ఎలాగ నాగమణి కంటే వేసేద్దాం, ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టి రెండో ఎవరినొకరు నెతుక్కుందాం అప్పుడు కొలుదని అనుకుని వీళ్ళందరూ నాగమణి కంటకి గంట కొట్టడానికి రెడీ అయిపోయారు అనమాట. నెక్స్ట్ వచ్చి నైనికను కూడా అలాగే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ కూడా నాగార్జున గారు అంటారు, నువ్వు పెద్ద గేమ్లో కనిపించింది ఏమీ లేదమ్మా అంటే నాగమణి కంటే చెప్తాడు కదా, నేను ఎక్కువ నైనికలో అబ్జర్వ్ చేసింది అంటే తన గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఎక్కడో ఒక దిక్కున కూర్చొని ఉండిపోతుంది అన్నట్టుగా నాగమణి కంటే చెప్పారు కదా. సేమ్ అందరూ కూడా నైనిక గేమ్ ఆడట్లేదు, బెడ్రూమ్లో పడుకొని ఉండడమో లేదంటే కూర్చొని ఉండడమో, పెద్ద డిస్కషన్లో రాకపోవడం, గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం అన్న పాయింట్ ఉంది కాబట్టి నెక్స్ట్ నైన్కి కూడా గంట కొట్టడానికి రెడీ అయిపోయారు. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ విషయం ఏంటంటే తన గేమ్ని సీరియస్గా తీసుకోకపోవడం, నేను ఆడతానని చెప్పి ముందుకు రాకపోవడం, ఇటువంటి చేస్తుందన్న ఉద్దేశంతో విష్ణుప్రియ కూడా నామినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి నబీల్ ఇక్కడ ఏంటంటే టాస్క్ ఉంది కదా, సౌండ్ టాస్క్లోని అక్కడ బరడ సౌండ్కి మంకీ సౌండ్కి దగ్గర సరిగ్గా అబ్జర్వ్ చేయక పాయింట్ నిఖిల్ టీంకి ఇవ్వడం వల్ల కాంతార టీం నష్టపోయిందని, దానివల్ల రేషన్ నష్టపోయారని చెప్పేసి ఆ పాయింట్తో అదే టీంలో ఉన్న వాళ్ళు నబీల్కి వేస్తారు. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు నెక్స్ట్ ఈయన కూడా ఒక ఆప్షనే. ఈయన ఏంటంటే గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు, పెద్దగా ఆడట్లేదు, సర్లే తర్వాత చూసుకుందాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు ఈయన అన్నట్టుగా ఆయన పాయింట్. చివరికి ఫస్ట్లో చీఫ్స్ నామినేషన్లో లేరు అని చెప్పి చివరికి నామినేషన్లో ఎవరో ఇద్దరు చీఫ్లో ఒకరిని పెట్టండి మెజారిటీ అని చెప్తే చివరికి నిఖిల్ నామినేషన్లోకి వస్తారనమాట. ఇది ఇవాళ నామినేషన్ గురించి ఎపిసోడ్. సరే, ఇకపై మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి బిగ్ బాస్ షో మనకి లాస్ట్లో అంటే ముందు రోజు ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి నాగార్జున గారు అంటారు కదా, ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే మనకంట వచ్చాయి కాబట్టి మనకంటనే జైల్లో పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అది వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే క్లాన్ చీఫ్ అయిన సీత గారు ఎవరైతే ఉన్నారో మన మణికంఠని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టి లాక్ అయ్యాలి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అది కూడా మన సీత గారు వెళ్ళి లాక్ చేయాలని చెప్పేసి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బిగ్ బాస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జైల్లో పెట్టండి అని చెప్తారు. ఇప్పుడు మణికంఠని తీసుకుని వెళ్ళి ఆ జైల్లో వేస్తారనమాట. ఫస్ట్ టైం ఈ సీజన్లో మొదటిసారి జైలుకి వెళ్తుంది మన మణికంఠ అన్నట్టుగా ప్రేరణ అంటారు. సర్లే ఎలాగో జైలుకి వెళ్తున్నాను కాబట్టి విన్ కూడా అయిపోతే ఫస్ట్ టైం నేను కూడా విన్ అయితే బాగుంటుంది అన్నట్టుగా మనోడు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆదిత్య ఓం గారు టవల్ కట్టుకుని వచ్చేస్తారు. ఆయన జైలుకి పంపించేటప్పుడు టవల్తో ఉంటారు. టవల్తో ఉన్నప్పుడు ఆయన కూడా వస్తారు. మొత్తం టీం అందరూ కూడా వచ్చి దగ్గరుండి జైల్లోకి పంపిస్తారు. నబీల్ అండ్ ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, నీకు ఏమన్నా అవసరం అయితే నన్ను పిలువు, నేను ఏ టైంలోనూ వచ్చి నీతో మాట్లాడతాను, ఇబ్బంది ఏమొద్దు అన్నట్టుగా ఆయన చెప్తారు. దీని తర్వాత ఏంటంటే విష్ణుప్రియ గారు ఇక్కడ విష్ణుప్రియ ప్రేరణ మాట్లాడుకుంటారు. ఏంటంటే విష్ణుప్రియ అంటది, ఏమంటదంటే ఆవిడ, నాకు చాలా రిలీఫ్గా ఉంది ప్రేరణ, నాకు చాలా రిలీఫ్గా ఉంది ప్రేరణ అంటే ప్రేరణ అంటది, ఎందుకు అంత రిలీఫ్గా ఉండడం నీకు చెప్పు అని అడిగితే విష్ణుప్రియ ఏమంటారంటే, సోనియా గారు అంటే ఆవిడ ఉన్నంతసేపు పృథ్వీ దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా ఏదో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని, తనతో వెళ్ళి మాట్లాడాలనుకున్నా కొంచెం ఇబ్బంది పడేదాన్ని. సో ఇప్పుడు తను ఎలాగలేదు, నేను ఎప్పుడైతే అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది, నాకు ఆ ఇబ్బంది ఉండదు అన్నట్టుగా ఆవిడ చెప్తారు. ఎవరు సోనియా గారు వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఉండదని. నెక్స్ట్ అక్కడ ప్రేరణ గారు ఏమంటారంటే, నాకు 4 వీక్స్ నుంచి నిఖిల్ నాకు తెలుసు కదా, నిఖిల్ తెలుసు కదా, కానీ నిఖిల్ నాతో 4 వీక్స్ నుంచి మాట్లాడట్లేదు, ఏదో జస్ట్ వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప పెద్దగా మాట్లాడతలేదు, పరిచయం లేనట్టుగా ఉన్నాడు, కానీ తను వెళ్ళిన తర్వాత నుంచి నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రేరణ కూడా అంటారనమాట. అంటే వీళ్ళు సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ ఆవిడ ఏంటంటే ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే కదా వీళ్ళిద్దరు కూర్చునే వాళ్ళు, వీళ్ళిద్దరు ఎక్కడన్నా ఉంటే ఆవిడ పిలుచుకొని వచ్చేది భోజనానికని దేనికన్నా మాట్లాడుకునే సబ్జెక్ట్ అయినా ఎప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఉండేవారు. ఇంతకుముందు అబ్బాయి ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు కలిసి ఉండేవారు కదా. సో ఆ స్పేస్ వీళ్ళకి ఇవ్వలేదు ఆవిడ,
మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సో అందుచేత వీళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నారనమాట. సోనియా గారు లేరురా బాబు, మేము శుభ్రంగా వెళ్ళి ఇటు నిఖిల్తోనే అటు పృథ్వీతోనే మాట్లాడుకోవచ్చు, చాలా ఇదిగా ఉన్నది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ రోజు అదే భీమ్లా నాయక్ సాంగ్ వస్తుంది అనమాట. నామినేషన్స్కి ముందు భీమ్లా నాయక్ లాలా భీమ్లా అన్న సాంగ్ ఉంటుంది కదా, అది ప్లే చేశారనమాట. దానికి మన నబీలుని మన పృథ్వీ డ్యాన్స్ బాగానే చేస్తారు, స్టెప్స్ వేస్తారు భీమ్లా నాయక్ ఆ స్టెప్స్. తర్వాత ఇక్కడ నిఖిల్ అండ్ యష్మి అండ్ పృథ్వీ. ఇంతకుముందు త్రయం అంటే ఎవరుండేవారు? సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ కదా. ఇప్పుడు త్రయం బ్యాచ్లో కొత్తగా యష్మి యాడ్ అయిందన్నమాట. ఆ లీడ్ ఆవిడ తీసుకుంటుంది. ఇంతకుముందు సోనియా గారు తీసుకుని లీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకుని ఈవిడ ఏం చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, నిఖిల్ ఏమంటారంటే నిన్న వీడియోలో చూపించారు కదా, అంటే నాగార్జున గారు వీడియోలో చూపించారు కదా విష్ణుప్రియ గురించి, ఆవిడ కాంచన్ అని చెప్పింది కదా, అదే గాజులు బట్టు చీర కట్టుకుంటే సరిపోద్ది, ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నాడు కదా మన నిఖిల్, అందుకని ఆవిడ అంటారు కదా, ఆ మాటను తీసుకుని వచ్చి తను ఈ జోక్స్ అంటే ఇటువంటి జోక్స్ ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా వేసింది, కంటిన్యూషన్ అలా వేస్తానే ఉంది, తను ఫన్ వే అన్నట్టుగా వేసుకుంటా వెళ్ళిపోతుంది, కానీ తను ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా వేసింది అన్నట్టుగా ఆయన అంటారు. ఆయన అంటే పృథ్వీ అంటారు ఏం చెప్పింది అంటే విష్ణుతో ఒక ర్యాప్ పృథ్వీకి ఉంది, అంటే వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు కదా, ఒక అండర్స్టాండింగ్తో ఉంటున్నారు. సో ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చెప్పింది అన్నట్టుగా, అంటే తను లైట్గానే తీసుకున్నాడు, కానీ నిఖిల్ అయితే కనుక కొంచెం తీసుకున్నారు ఆ పాయింట్ని. ఇక్కడ యష్మి ఇంకో పాయింట్ తీసింది, ఒక పని చేయాలి నువ్వు, ఎవరిని పృథ్వీని అంటుందన్నమాట ఆవిడ, దద్దోజనం పులిహార అని అన్నది కదా, అసలు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది, ఏ సందర్భంలో ఆ మాట అన్నది తను అడుగు నువ్వు, ఎందుకంటే మన పృథ్వీ మాట్లాడుతూ ఉంటాడు కదా విష్ణుప్రియతోని, నువ్వు అడుగు అది ఏ సందర్భంలో తను ఆ మాట మాట్లాడవలసి వచ్చిందో తెలుసుకో అని చెప్పేసి మన యష్మి అంటారనమాట. ఆల్రెడీ ఈవిడ సోనియా గారు లీడ్ ఈవిడ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటంటే, మణికంఠ జైలు సమయం పూర్తయింది కాబట్టి రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అయితే మొత్తం హౌస్మేట్స్ అందరూ వెళ్తారు. వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే మన నబీలు అండ్ ఆదిత్యవం గారు భుజాలపై ఎక్కించుకుని బయటికి తీసుకొని వస్తారు. ఇక్కడ బయటకు వచ్చేసారనమాట. తర్వాత ఇక్కడ నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అది బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో కొనసాగిన ప్రయాణం ఇన్నాళ్ళు ఈ ఇంట్లో కొనసాగిన ప్రయాణం గెలవాలని కోరిక రూపంలో అగ్నిలో దహించి వేస్తుంది అని ఏదో మీనింగ్ వచ్చేటట్టు, అంటే ఇవాళ ఈ టాస్క్ సంబంధించి ఏంటంటే ఎవరైతే ఫోటో తీసుకుని వెళ్ళి మంటల్లో వేయాలన్నమాట. ఎందుకు నామినేట్ చేస్తున్నాం, ఆ మంటల్లో వేసి అది బూడిద చేసి బయటికి పంపించాలన్నది అనమాట. ఇక్కడ లాస్ట్ టైం మీకు సీజన్ 7లో ఇక్కడ తొళ్ళగొట్టడాలు మన అమర్దీప్ గారు, ప్రశాంత్ అండ్ శివాజీ గారు ఇవన్నీ అక్కడ పెద్ద పెద్ద ఆ రోజు నామినేషన్లో మంచి హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చింది కదా, ఆ నామినేషన్ చాలా ఫైర్గా ఉంటాయి అనమాట. సేమ్ ఆ టైప్ లాగే ఇక్కడ ఫైర్ అనమాట. ఈ ఫైర్ అయితే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళాలో వాళ్ళ ఫోటో అందులో వేసి మంటలో వేసి ఆ బూడిద రూపంలో బయటికి పంపించాలి అన్నట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ ఏమంటారంటే, ఆయన చీఫ్ అయిన కారణంగా నిఖిల్ అండ్ సేతని ఎవరు నామినేట్ చేయకూడదు అని ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఫస్ట్ మనీ నువ్వు రామ్మా అంటారు. ఆల్రెడీ పాపం మనకి నామినేట్ చేసేద్దాము, ఎప్పుడు గంట కొట్టేద్దాం అని అందరూ కూర్చొని ఉంటారు. కానీ ఇక్కడ ఏమనుకున్నారంటే బిగ్ బాస్ ఫస్ట్ మనకంటనే పిలుస్తారనమాట. పిలిచి మనీ నువ్వు ఎవరు నామినేట్ చేద్దాం అనుకున్నావు చెప్పంటే ఫస్ట్ ఆయన నైనికిని నామినేట్ చేస్తున్నానని చెప్తారు. నైనికిని ఎందుకు నామినేట్ చేస్తాను అంటాడంటే, ఆయన ఫస్ట్ వీక్ చూసినప్పుడు డెసిషన్ పవర్ బాగుండేది, అంటే ఆవిడ తీసుకునే నిర్ణయాలన్నీ బాగుండేవి ఫస్ట్ వీక్లో. తర్వాత డే బై డే అంటే రోజులు గడుస్తున్న కొద్ది ఆవిడ డెసిషన్స్ వాడు తీసుకునే నిర్ణయాలు అంటే ఏ డెసిషన్ అయితే తీసుకుంటుందో అవి సరిగ్గా లేవు. తర్వాత ఎప్పుడు బెడ్రూమ్లో పడుకునే ఉంటుంది, లేదంటే కనుక ఎక్కడో దిక్కున కూర్చుంటుంది, సింగిల్గా కూర్చుంటుంది, పెద్దగా ఎవరితోనే డిస్కషన్ చేయదు అన్నట్టుగా, ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నా కూడా అలా వింటూ ఉంటుంది తప్ప ఆ పాయింట్స్ ఏం పెట్టదన్నట్టుగా మనోడు చెప్తారు. అంటే ఇక్కడ చెప్పిన పాయింట్లు ఏంటంటే, ఇక్కడ ఆ ఫస్ట్ వీక్లో ఉన్న పర్సన్ ఇప్పుడు లేదు, నెక్స్ట్ వచ్చి ఎప్పుడు పడుకొని ఉంటుంది, డల్గా కూర్చుంటుంది అని చెప్పేసి నీ మీద 2 నామినేషన్ పాయింట్లు పెడుతున్నానని చెప్పేసి మన మనీ అంటారనమాట. దాని తర్వాత నైనిక
ఏంటి 2 పాయింట్స్ చెప్పావు కదా, సరే అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అని చెప్పేసి అంటే మనకంటే అంటాడు, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదంటే నేను విన్నాను, అంటే విజన్ అంటే నువ్వు డెసిషన్ తీసుకోలేదని ఏదో చెప్తున్నావు కదా, దాని గురించి చెప్తున్నానని చెప్పేసి చెప్తారు. ఏం చెప్తారంటే ఫస్ట్ వీక్ ఆవిడ అంటుంది నైన్కి, నేను ఫస్ట్ వీక్లోనే చీఫ్ అయ్యా, అప్పుడు గట్టిగానే ఆడా, నేను చీఫ్ అయ్యాను కాబట్టి గట్టిగానే ఆడా. తర్వాత సెకండ్ థర్డ్ వీక్లో నేను చీఫ్ కాదు, నైన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తను చీఫ్ అయింది కాబట్టి అప్పుడు నేను గట్టిగానే ఆడా, చీఫ్ అవ్వడానికి ఆడా, చీఫ్ అయిన తర్వాత కూడా ఆడా. తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్లో నేను చీఫ్ కాదు, నా చీఫ్ ఏం చెప్తే అదే చేయాలి తప్ప నేను ముందుకెళ్ళి నేను అది చేస్తా ఇది చేస్తానంటే అక్కడ వర్కౌట్ అవ్వదు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అప్పుడు మనకంట అంటే నువ్వు దాన్ని ఆ పాయింట్ తీసుకుని నన్ను వీకెండ్ నువ్వు ఎలా నామినేట్ చేస్తావు అన్నట్టుగా నాయనక్ గారు అడిగితే దానికి మనకంట ఏమంటాడంటే ఇక్కడ 10 మంది ఉన్నారనుకుందాం, ఈ 10 మందిలో అంటే ఇప్పుడు ఉన్న 10 మందిలో నీ గేమ్ చాలా డల్గా ఉంది, నువ్వు పెద్దగా ఆడట్లేదు. తర్వాత నైన్కి ఏమంటుందంటే అయితే నువ్వు సరిగ్గా చూడట్లేదేమో అన్నట్టుగా ఆవిడంటది. తర్వాత ఇక్కడ చెప్తారు నువ్వు డల్ అని చెప్తున్నావు కదా, నేను ఎఫెక్ట్స్ పెట్టా, నేనేమో చీఫ్ అయ్యా, తర్వాత నాకు వేరే చీఫ్ దగ్గర ఉండడం వల్ల నేను అంత పెట్టడానికి అవకాశం లేదు, వాళ్ళు ఏది చెప్తే చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా ఆవిడ పాయింట్స్ ఆవిడ పెట్టుకున్నా. సర్లే అయితే నీ ఇష్టం అన్నట్టుగా ఇంకా నామినేషన్ అక్కడితో మనోడు అయిపోద్ది. మనకంటే ఫస్ట్ నామినేషన్ 9కి అయిపోతారు. నెక్స్ట్ వచ్చి యష్మిన్ చేస్తారనమాట సెకండ్ నామినేషన్. ఏం చెప్తాడంటే మనోడు పాయింట్ ఏంటంటే ఎగ్స్ టాస్క్ ఉంది కదా, దాంట్లో 10 ఎగ్స్ తీసుకుంటాడు అనమాట. అంటే 10 ఎగ్స్ కలెక్ట్ చేస్తాడు. ఆ కలెక్ట్ చేయాలంటే ఆ హెన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళు వేసి ఎగ్గులో అందరి మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్క ఎగ్గు లాక్కురావాలి. అంటే చుట్టూరు ఉంటారు, తోసుకుంటుంటారు, ఒకళ్ళు లాక్కుంటుంటారు. అటువంటి పొజిషన్లో 10 ఎగ్స్ కలెక్ట్ చేశాడు. ఏమన్నా అది రేషన్ షాపు కాదు, మామూలుగా ఏదైనా స్టోరు కూడా కాదు, ఇలా వెళ్ళి తీసుకోవడానికి బలవంతంగా లాక్కోవాలి కదా. అటువంటి 10 ఎగ్స్ కలెక్ట్ చేస్తాడు. 10 ఎగ్స్ కలెక్ట్ చేశాడంటే ఎఫెక్ట్ పెట్టినట్టే కదా. వీళ్ళ పాయింట్ ఏంటంటే యష్మి కానీ ప్రేరణగా మిగతా వాళ్ళ టీం వాళ్ళు 10 ఎగ్స్ కలెక్ట్ అయ్యేదాకా ఎందుకు ఉంచుకుంటున్నాడు, అలా కలెక్ట్ అయినప్పుడు ఏంటంటే నిఖిల్ వచ్చి లాగేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అన్నది వీళ్ళ బాధ. ఎవరిదే? యష్మి వాళ్ళదే. కానీ అక్కడ స్ట్రాంగ్గా తను ఆడాడు, ఆ 10 ఎగ్స్ కలెక్ట్ చేశాడంటే తన గేమ్ ఆడినట్టే కదా. ఒక ఎగ్ కలెక్ట్ చేయాలన్నా కష్టం, అంతమందిలో తీయాలంటే. అంత చేసినప్పుడు మనోడు చేసింది ఏంటంటే 10 ఎగ్స్ ఉంచేసుకుంటున్నాడు, అందులో 10 ఎగ్స్లోంచి వీళ్ళు లాగేసుకుంటున్నారు కదా అన్నది వాళ్ళ పాయింట్. కానీ ఈవిడేమంటుందంటే ఫిజికల్గా సరిగ్గా ఆడలేదంటే ఆడినది కాబట్టి 10 కలెక్ట్ చేశాడు. మీరు ఆవిడ పాయింట్ చేసిన దాంట్లోనే పాయింట్ లేదు. తను ఆడకుండా 10 ఎగ్స్ ఎలా కలెక్ట్ చేస్తాడు? 10 ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నిఖిల్ లాగేసుకుంటున్నాడు. కాబట్టి ఆవిడ చెప్పవలసింది ఏంటంటే ఒక 5 ఎగ్స్ కలెక్ట్ చేసి తెచ్చేయచ్చు అన్నట్టు చెప్పాలి. అంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించుకుని తక్కువ అంటే పట్టుకుని రావడం ఈజీ కదా, ఎవరికొకరికి ఇవ్వచ్చు అని చెప్పాలి. కానీ ఫిజికల్గా నువ్వు ఆడట్లేదని యష్మి చెప్పడంలో పాయింటే లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకంటే చెప్పాడనమాట, కానీ దానికి యష్మి చెప్పిన సమాధానం మీకు చెప్పాను. నాకు సార్ ఫుటేజ్ చూపించిన తర్వాత నువ్వు సారీ చెప్పావు, అటు నాకు సార్కి చెప్పావు, నాకు చెప్పావు. అదే జెండర్ గురించి మాట్లాడిందంటే ఆవిడ జెండర్ గురించి నేను మాట్లాడలేదు, నేను అందుకనే అన్నట్టుగా ఆవిడ చెప్పేది కదా. అప్పుడు నువ్వు ముందే చెప్పొచ్చు కదా, సారీ నాగార్జున గారు ఫుటేజ్ చూసే వరకు ఎందుకు అన్నట్టుగా. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చి నేను ఫిజికల్గా ఆడలేదన్నా, నేను ఆడానని చెప్పింది ఒక పాయింట్. రెండోది నన్ను కామెంట్ చేశావు కదా, దానికోసం అని చెప్పేసి ఆ రెండో పాయింట్ ఆయన అడిగాడు. ఇక్కడ యష్మి గారు చెప్తారనమాట, ఆయన అడిగిన 2 పాయింట్లు. ఒకటే ఫిజికల్గా ఆడలేదన్నదే, రెండోదేమో ఆ కామెంట్ చేసింది కదా జెండర్ టాపిక్ గురించి, దాని గురించి. ఫస్ట్ నేను మాట్లాడితే జెండర్ టాపిక్ ఉంది కదా, అంటే 5 కాదు బాయ్స్ 4 ఉన్నారని చెప్తారు కదా, దాని గురించి నేను రియలైజ్ అయ్యే కోసం కదా మాట్లాడు, నేను అవ్వలేదన్నట్టుగా కదా నువ్వు మాట్లాడు, దానికోసం చెప్తున్నాను. నేను అందరినీ అడిగా, మనకంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు అని అడిగా ఫస్ట్. అంటే ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు 5 బాయ్స్ 5 గర్ల్స్ ఎంత ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారంటారు. అప్పుడు 11 మెంబర్స్ సోనియా గారు కూడా ఉండేవారు కదా. 5 గర్ల్స్ కాదు, అదే 5 బాయ్స్ కాదు, 4 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారని చెప్పి యష్మి అంటారు. అప్పుడు పృథ్వీ అంటారనమాట, మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ అని అంటే అక్కడి నుంచి నిఖిల్ గారు ఏమంటారంటే మణికంఠతో అంటారనమాట, అదే మనీ నిన్ను అసలు బాయ్స్లో లెక్క వేయట్లేదురా, ఒకసారి చూడరా అని అంటేలోకి అప్పటికే మనోడు దూరంగా వెళ్ళి కూర్చుంటారు. అంటే ఈ కాన్వర్సేషను
ఈ టాపిక్ స్టార్ట్ అయ్యే టైంకి నాకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చుంటారు మణికంఠ. అక్కడే చెప్తున్నారు అనమాట, నేను అందరిని అడిగాను, దూరంగా వెళ్ళి మణి కూర్చున్నాడు అని చెప్పాను. అందరూ ఏం చెప్పారంటే నిఖిల్ ఏదో అన్నాడు అందుకే దూరంగా వెళ్ళి కూర్చున్నారని. అంటే యాక్చువల్గా టాపిక్ ఎత్తింది విష్ణుప్రియ, వీళ్ళ ఏదో మాట్లాడుకున్నారు మొత్తం మీద. అందులో ఈవిడ అన్నదనమాట, ఈవిడ చెప్పిన వెంటనే పృథ్వీ ఆ పాయింట్ రేట్ చేశాడు. పృథ్వీ రేట్ చేసిన పాయింట్ని నిఖిల్ రేట్ చేశాడు అనమాట. ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, ఇక్కడి నుంచి మనకంటే దూరంగా వెళ్ళి కూర్చున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే నిఖిల్ ఏదో అన్నాడు అందుకే దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఆ దూరంగా కూర్చున్న తర్వాత నిఖిల్ అంటాడు అనమాట, ఆ దూరంగా కూర్చున్న మనీని చూడు, మనీ నిన్ను బాయ్స్లో లెక్క వేయట్లేదురా అన్నట్టుగా ఆయన చెప్తారు. తర్వాత విష్ణుప్రియలు చెప్తుంది, నేను అనలేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అసలు నేను ఈ మ్యాటర్లో నేనేం మాట్లాడలేదు, వాళ్ళు ఎవరో మాట్లాడారంటే నిఖిల, పృథ్వీ, యష్మి అన్నది క్లారిటీ ఉండదన్నమాట అన్నట్టుగా తను చెప్తుంది. సో ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, నేను అన్నాను కదా, కానీ నేను ఆ టాపిక్లో అనలేదు, నేను ఇంటెన్షన్గా అనలేదు, అంటే గేమ్ పరంగా ఒకవేళ మనకంటూ ఉన్న ఫిజికల్గా పెద్దగా ఆడలేదన్న ఉద్దేశం, ఆ ఇంటెన్షన్తో అన్నాను తప్ప జెండర్ టాపిక్తో నేను తీయాలంటే ఆవిడ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ అంటే ఇక్కడ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఆ విధంగా అనిపించింది అనమాట. కానీ ఆవిడ ఆ ఇంటెన్షన్తో అయితే అనలేదు, మనం చూసాం కదా. అయితే జెండర్ గురించి నేను అక్కడ మాట్లాడలేదు అన్న విషయం, అలా మాట్లాడాను అన్న విషయం కూడా నాకు తెలియదు. నేను మామూలుగా మాట్లాడేసాను, కానీ అది నా మైండ్కి కూడా వెళ్ళలేదు, నా మైండ్లోంచి కూడా రాలేదు. జస్ట్ ఏంటంటే ఫిజికల్ టాస్క్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేడన్న ఆ థాట్తో అన్నాను తప్ప వేరే విషయంగా నేను అనలేదు. దానికి నువ్వు ఫీల్ అయితే సారీ, అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఆ టాపిక్ అయితే కనుక ఓకే అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ అప్పుడు మనకంటే అంటాడు, నేను అక్కడ టాపిక్ మీరు తీసినప్పుడే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చున్నా, డోంట్ క్రాస్ ది లిమిట్స్ అని కూడా అన్నా. మీరు ఆ మాట్లాడేటప్పుడే అక్కడి నుంచి లేచిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఆ టైంలో మీరు ఎలా మాట్లాడుతుంటే డోంట్ క్రాస్ లిమిట్స్ అని కూడా చెప్పాను నేనని చెప్పేసి తను అంటారు. తర్వాత యష్మి ఏమంటుందంటే, మరి అప్పుడు ఎందుకు అడగలేదు, నువ్వు అక్కడ విన్నావు కదా, అప్పుడు ఎందుకు అడగలేదు, మీరు అప్పుడే అడిగచ్చు కదా అన్నట్టుగా, నువ్వు విన్నప్పుడు అప్పుడే అడిగచ్చు కదా అని ఆవిడ అంటారు. మనీ అంటారు, నాకు ఎవరు అన్నారో అంత క్లారిటీ లేదు, మనకే కన్ఫ్యూజ్గా ఉంది, సడన్గా వచ్చేస్తుంది కదా, ఎవరన్నారో అంత క్లారిటీగా లేదు, ఇప్పుడు ఫుటేజ్ వచ్చింది కాబట్టి నేను అడుగుతాను. అప్పటికే తను అంటాడు, ఎవరు అంటున్నారో వారికి చెప్తున్నాను, ఆ చెప్పిన వాళ్ళు ఇది రిపీట్ అయితే పద్ధతిగా ఉండదు అన్నట్టుగా చెప్తాడు. అక్కడ చెప్తాడు కానీ ఎవరన్నారో తెలియదు, కానీ ఇక్కడితో ఇది ఆపేసండి అని చెప్తాడు. ఆ తర్వాత యష్మి, అయితే నీ కంటికి ఏది కనిపిస్తే దాని గురించే కదా నువ్వు మాట్లాడతావు, అది కనిపించిన దాని గురించి మాట్లాడవు కదా అన్నట్టుగా యష్మి అంటారు. ఈ వీడియోలో నేను కనిపించింది కాబట్టి, ఈ వీడియోలో నాకు కనిపించింది కాబట్టి నేను క్లారిటీగా అడుగుతున్నాను అన్నట్టుగా మణికంఠ చెప్తాడనమాట. అయితే యష్మి మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ వేస్తూ ఉంటుంటుంది, వేసినప్పుడు మధ్యలో మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు, వినరా నేను చెప్పేది, వినరా ఫస్ట్ నేను చెప్పేది వినరా అని చెప్పేసి అని ఆవిడ ఒక రకమైన, మన సోనియా గారు బలుపు వేరుగా ఉంటే ఈవిడ మళ్ళీ పాత ఈ టైప్లోకి వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, మన సోనియా గారు అండ్ యష్మి గారు, యాక్చువల్గా యష్మి ఒక రేంజ్లో ఒక కాంచిన టైప్లో అయిపోయారు ఆవిడ. తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈవిడ నెగిటివ్గా ఏది పడితే అది మాట్లాడేస్తున్న టైంలో అక్కడ మనకి ఎవరు ఎంటర్ అయ్యారు, సోనియా గారికి ఈవిడ వచ్చినప్పుడు అక్కడ మనకి ఈవిడ మీద సానుభూతి వచ్చింది మన యష్మి గారి మీద. సోనియా గారికి నెగిటివ్ పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో అప్పటి వరకు యష్మి కదా మనకి నెగిటివ్గా అనిపించింది. ఎప్పుడైతే సోనియా గారు ఎంటర్ అయితేలోకి యష్మి మీద సానుభూతి వచ్చి మనకి నెగిటివ్ సోనియా గారు అయిపోయారు. అంటే ఒక గీత పక్కన ఇంకొక చిన్న గీత ఉందని, ఈవిడ గీత అనుకోండి, ఆ పక్కన ఇంకొక పెద్ద గీత వచ్చింది అనుకో, చిన్న గీత కనిపించదు కదా, అర్థమైందా మీకు? సో అలాగేంటంటే అప్పటి వరకు మనం యష్మి గారిని చూసాం, ఏంట్రా బాబు ఈవిడ ఎలాగ ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది అన్న మైండ్ సెట్ ఉంటే ఆవిడని డామినేట్ చేశారు సోనియా గారు. నువ్వెందుకు నేనున్నాను అన్నట్టుగా ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది ఈవిడ మాట్లాడే విధానం, ఆ బిహేవియర్ మళ్ళీ వచ్చిందనమాట. ఆవిడ ఇప్పటి వరకు మణికంఠ వస్తే మణికంఠ మీద పడిపోతుంది ఆవిడ, నెక్స్ట్ మన సోనియా గారి మీద పడ్డారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆవిడ మళ్ళీ మామూలే, మళ్ళీ అరవడం మొదలెట్టారు. వినరా చెప్పేది, వినరా ఫస్ట్, ఏంట్రా నువ్వు అనే ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఆవిడ. అక్కడ ఒక్క నిమిషం వినరా, ఒక్క నిమిషం అంటుంది ఆవిడ. తర్వాత పక్కన నిఖిల్ పృథ్వీ ఉంటా, ఏంటి భయ్యా వీడు వినుడు, చెప్తుంటే విండేటి భయ్యా వీడు, నన్ను మాట్లాడినవాడా,
డిఫెండ్ చేసుకుని కూడా ఏంట్రా నువ్వు అన్నట్టుగా ఒక బిహేవియర్తో మాట్లాడుతుంది. ఆవిడ ఒక యాటిట్యూడ్ చూపిస్తూ ఆవిడ మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేస్తున్నారు. ఈ పద్ధతిలోకి వస్తే ఈవిడ కూడా అస్సాం ట్రైన్ ఎక్కేస్తారనమాట. నెక్స్ట్ మనీ, నీకు పాయింట్ అర్థం కావట్లేదు ఆవిడ అంటాడు. నేను చెప్పేదేటో నీకు పాయింట్ అర్థం కావట్లేదు అని మళ్ళీ చెప్తే, నాకు అర్థమైంది, ఏం చెప్పావు నువ్వు, నాకు అర్థమైంది, నా ఇంటెన్షన్ అయితే అది కాదు అని చెప్తుంది. ఒక ఇదితో చెప్పి మళ్ళీ ఏమంటుందంటే ఆవిడ, సర్లే నీకు సారీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి సారీ చెప్తున్నానని ఆవిడ చెప్తుంది. తర్వాత సరే ఈ పాయింట్ సారీ చెప్పింది ఆవిడ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫుటేజ్ చేశారు కాబట్టి తను ఆ ఇంటెన్షన్తో యష్మి గారు అయితే అనలేదు. ఆవిడ అన్న ఉద్దేశం ఏంటంటే టాస్క్లో ఫిజికల్గా వీక్ కాబట్టి తన బాయ్స్లో పక్కన పెట్టేయండి, మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్ కాబట్టి ఆ నలుగురు ఎవరైతే పృథ్వీ, నిఖిల్ అండ్ ఆదిత్య ఓం గారు అండ్ నబీల్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్, కొంచెం వీక్. వీళ్ళు వీక్ అని ఎప్పటి నుంచి అంటే నిఖిల్ జస్ట్ ఆ ఎగ్స్ టాస్క్లో ఎలా అంటే ఇలా దూరంగా దొల్లు పడిపోతాడు కదా, ఇంకా అప్పటి నుంచి ఫిజికల్గా వీక్ అన్న ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. తర్వాత ఫస్ట్ పాయింట్ చెప్పేసింది ఆవిడ. రెండో పాయింట్, 10 eggs కలెక్ట్ చేసుకుని వస్తాను అని చెప్పి నిఖిల్ చేతిలో దొరికిపోయావు కదా, అదే ఇందాక చెప్పినట్టు 10 eggs కలెక్ట్ చేసావు, నిఖిల్కి దొరికిపోయావు కదా, నాకు అనిపించింది చెప్పాను, నువ్వు వీక్ అని చెప్పేసి అందుకే చెప్పాను. అంటే అక్కడ నిఖిల్ లాగేసుకుంటాడు అనమాట ఎగ్స్. నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఎలా కావాలితో అలా చెప్పుకుంటా, అది నా పర్సనల్ ఒపీనియన్, అది నువ్వు తప్పని అలా చెప్తావు అని అడుగుతుంది అనమాట. తర్వాత సర్లే ఇంక నీతో నేను వాదించలేను కానీ నా ఫోటో వేసేసుకో, అందులో వేసేసుకో, నా నామినేషన్కి వచ్చినప్పుడు మాట్లాడతానులే నీ గురించి, సరేనా, వేసుకో అన్నట్టుగా మళ్ళీ ఆవిడ ఒక యాటిట్యూడ్తో చెప్తుంది అనమాట. అయిపోయింది. నెక్స్ట్ 9కి వచ్చి నబీల్ నామినేట్ చేస్తారు. ఇక్కడ కాంతారా టీం వాళ్ళే కాంతారా టీం మెంబర్స్ని నామినేట్ చేసుకున్నారు ఎక్కువగా. ఇప్పుడు 9కి వస్తారు, అదే టీం కదా, నబీల్ నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఫుడ్ టాస్క్ అంటే ఇక్కడ సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్స్ని బట్టి ఆ సౌండ్స్ రాయాలి కదా, 5 ఇస్తారు కదా, 5 సౌండ్స్ చేస్తారు. అందులో నబీలు సంచాలకుగా చేశారు. అక్కడ ఏంటంటే యష్మి, అవతల పక్క నాకు తెలిసి సీత ఎవరో సమ్మం. అయితే ఇక్కడ సౌండ్స్ వచ్చినప్పుడు అది వస్తుంది కదా, అది బర్డ్ సౌండ్కి మనకు మంకీ సౌండ్కి డిఫరెన్స్ ఉంది కదా, ఆ దగ్గరగా ఉన్న సౌండ్ అని చెప్పేసి ఈ సౌండ్ ఎలాగిస్తావు నువ్వు చేసిన దానికి మాకు ఈ వీక్ అంతా రేషన్ అంటే రైస్ ఒకటే, మటన్ చికెన్ రాలేదు, రైస్ తక్కువ వచ్చిందట, సో నీ వల్ల మేము అందరం సఫర్ అయ్యామని చెప్పేసి మన నబీల్ నామినేట్ చేస్తారు. అంటే ఇక్కడ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా, బర్డ్ సౌండ్కి నీకు అర్థం కాలేదు, దానివల్ల మా రేషన్ కట్ అయిపోయింది, ఫన్ చేయడం కోసం నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల మా క్లాన్ మొత్తం రేషన్ కోల్పోయిందని నామినేట్ చేస్తారు ఆవిడ. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తుందంటే ఆవిడ, డ్యాన్స్ టాస్క్ ఉంది కదా, పరిగెట్టుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ అల్లారం బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఎక్కాలి. ఆ డ్యాన్స్ టాస్క్లో మనోడు పరిగెట్టేటప్పుడు కొన్ని సౌండ్స్ చేయడమనో లేదా ఇరిటేట్ చేయడమనో లేదా ఫన్నీ చేయడం ఏదో చేసాడట. చేసినప్పుడు వీళ్ళు ఆ టైంకి అక్కడికి వెళ్ళలేకపోయారు, నువ్వు చేయడం వల్ల మేము ఎలా వెళ్ళలేకపోయాం అన్నట్టుగా మన 9 గారు చెప్తారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను ఏదో ఫన్ క్రియేట్ చేద్దాం ఏదో అనుకున్నాను, కానీ మీరు ఇరిటేట్ అయ్యారు. అప్పుడు ఆ 2 పాయింట్లు ఆవిడ చెప్పి నామినేట్ చేస్తుంది. ఒకటేమో సంచాలకుగా సరిగ్గా చేయలేదు, రెండేమో డ్యాన్స్ టాస్క్లో మమ్మల్ని సరిగ్గా నువ్వు ఆడనివ్వలేదు అన్నట్టుగా. దానికి ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఒక్క నిమిషం కూడా అది రేషన్ టాస్క్ అన్నది గుర్తులేదు, రేషన్ టాస్క్ కోసం ఈ టాస్క్ పెట్టాను, ఏదో ఫన్నీ టాస్క్ అన్నట్టుగానే నేను అనుకున్నాను. అయితే నేను రాసుకున్నా, ఆ బర్డ్ సౌండ్ వచ్చినప్పుడు రాసుకున్నా, నాకు బర్డ్లాగా అనిపించింది, సో అందుకని బర్డ్ అని రాసుకున్నా, అది మంకీ కింద నాకు అనిపించలేదు, సో అది నా పొరపాటే, నేను ఒప్పుకుంటా, ఐ ఆమ్ సారీ, నా వల్ల రైస్ తగ్గింది, మటన్ చికెన్ ఐ ఆమ్ సారీ. నబీల్ ఏమంటాడంటే, ఐ ఆమ్ సారీ, రైస్ నా వల్ల తగ్గింది, చికెను మటను రాలేదు కాబట్టి ఫస్ట్ మీరు తినేయండి, లాస్ట్లో అయినా మిగిలితే నేను తింటాను, అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తాడు. ఎందుకంటే ఈయన ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరికి చెప్పాను నేను, అయినా సరేలే ఇంకా నేను చేసేది ఏమి లేదు కదా, ఐఎమ్ సారీ అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు అనమాట. సర్లే అయితే నెక్స్ట్ ఇక్కడ చెప్పాడు కదా, అది పాయింట్స్ చెప్తాడు అనమాట, ఆయన ఒప్పుకుంటాడు, ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు ఆయన చేసిన తప్పని. నెక్స్ట్ నబీల్ ఏమంటాడంటే, డ్యాన్స్ టాస్క్లో నేను సౌండ్ చేయడం ఫన్నీ వేలో మీరు అంటే తను సౌండ్ చేశాడంట, తనే ఒప్పుకుంటాడు, మీరు డిస్టర్బ్ అయ్యారు, అంటే నేను ఫన్నీ వేలో సౌండ్ చేశాను కానీ దానికి మీరు డిస్టర్బ్ అయ్యారు, అయినా నేను టీం కోసం ఆయన చెప్తారు, నేను ఫన్నీగా ఉండడం కోసం ఏ సౌండ్ చేశాను, దానికి మీరు డిస్టర్బ్ అయ్యారు కాబట్టి అది గేమ్ ఆడలేకపోయాను అన్నారు కదా, నేను 3 hours బెలూన్ టాస్క్లో
నేను ఉంచున్నాను, అది టీం కోసమే కదా ఆడాను అన్నట్టుగా ఆయన చెప్పుకుంటారు. తర్వాత 9కి ఏమంటుందంటే, అదే నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా సపోర్ట్ అంటే ఆవిడ ఏమంటుందంటే, మేము ఆ బెలూన్ టాస్క్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, అలాగే ఈ డ్యాన్స్ టాస్క్లో మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలి కదా అని అంటుంది అనమాట. డ్యాన్స్ టాస్క్లు అంటే అందరు గుంపుగా కదా పరిగెడతారు, ఇక్కడైతే మనోడు ఒక్కడే ఎఫెక్ట్ పెట్టాడు కదా. సో అదే చెప్తాడు. నబీల్ ఏమంటాడంటే, నేను ఒక పని చేస్తానులే, మీరు గేమ్స్ ఆడినప్పుడు చీర్ గర్ల్స్లో నేను ఇలా చెయ్యి ఊపుతాను అని చెప్తాడు. సరే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పేసి, సర్లే ఇంకేం చేస్తాం అని నామినేషన్కి నేను ఓకే అన్నట్టుగా అక్కడతో 9కి నబీల్ నామినేట్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ 9కి విష్ణు, ఫస్ట్ నబీల్ అయిపోయాడు, నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. మనకి ఒక పేరు వచ్చింది, విష్ణు మనకు ఒక పేరు వచ్చింది, పవర్ పఫ్డ్ గర్ల్స్ అని చెప్పేసి మనకు ఒక పేరు వచ్చింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తను చెప్పడం ప్రకారం 9కి విష్ణు ఏదో మాట్లాడుకున్నారండి. ఆ మాట్లాడుకున్న విషయాన్ని తీసుకుని వెళ్ళి మన విష్ణుప్రియ గారు వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి 9కి చెప్పారనమాట. ఆ చెప్పడం వల్ల ఏమైందంటే, ఇక్కడ 9కి విష్ణుప్రియ మధ్యలో ఉన్న విషయం థర్డ్ పర్సన్కి వెళ్ళింది. థర్డ్ పర్సన్ మళ్ళీ తీసుకుని వచ్చి 9కి వరకు వచ్చేసిన విషయం, అంటే అలా 1 బై 1 పాస్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఏమంటుందంటే ఆవిడ, మన ఇద్దరి మధ్య ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు అది చెప్పకూడదని నీకు అర్థం కావట్లేదా అన్నట్టుగా ఆవిడ చెప్తే, దానికి ఏమంటుందంటే, అది చెప్పకూడని విషయం అని నేను అనుకోలేదు కాబట్టి చెప్పాను, మన ఇద్దరి మధ్య ఆ చదువు ఉన్నదన్న ఉద్దేశంతో, సరే ఇది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని చెప్పేసి ఆవిడ ఏం చెప్తుందంటే, ఆవిడ ఏం చెప్తుందంటే సరైన ఒప్పుకుంటుంది. అదే ఆవిడ ఏమంటుందంటే, ఇటువంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది నా మీద బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, సో అందుకే నేను నామినేట్ చేస్తానని చెప్పి ఆవిడ నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, ఫస్ట్ నువ్వు చెప్పింది నేను చెప్పినందుకు, అంటే నువ్వు చెప్పింది తను ఏదైతే చెప్పిన విషయాన్ని ఎవరు అవతల వారికి చెప్పింది, సో ఆ విషయానికి ఫస్ట్ సారీ. నెక్స్ట్, అది అంత సీరియస్ అని కూడా నేను అనుకోలేదు, అంటే అంత సీరియస్ అవుతుందని కూడా నేను అనుకోలేదు, దాని గురించి డిస్కస్ చేసి కంఫర్ట్ ఫ్రీడమ్ ఉందని నేను అనుకున్నా, ఆ విషయం గురించి డిస్కస్ చేసి అంత కంఫర్ట్ నాకు ఉందనుకుని నేను డిస్కస్ చేశా. అంటే ప్రతిరోజు అంటే ఆవిడ ఏమంటుందంటే, ఆ ఫ్రీడమ్ నాకు ఉందని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి ఆవిడ అంటుంది. నెక్స్ట్ ఏంటంటే 9 దగ్గర ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు కొంచెం అంత హైగా కనిపించట్లేదు, అలా కూల్గా కామ్గా ఉన్నట్టు అనిపిస్తున్నావు అన్నట్టుగా ఆవిడ ఇంకో పాయింట్ చెప్తే, దానికి ఏమంటుంది, ప్రతిరోజు హైగా ఉండలేం కదా, అంత ఎనర్జెటిక్గా మనం ఉండలేం కదా, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఓ రోజు ఫాస్ట్గా ఉండొచ్చు, ఓ రోజు స్లోగా ఉండొచ్చు, ఓ రోజు కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు, అన్ని రోజులు ఒకలా ఉండలేం కదా అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఇక్కడ కూడా పెద్దగా సరే ఫీల్ అయ్యాయి కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను అంటారు. సో ఈ రెండు అంటే నబీలు పెద్దగా ఓకే, రేషన్ గురించి చెప్పింది కదా ఓకే అంటాడు, అలాగే నా విష్ణుప్రియ కూడా సరే ఆ సబ్జెక్ట్ చెప్పకూడదు అని చెప్పాను కాబట్టి సరే ఓకే అంటారు. సో ఇక్కడతో పెద్ద నామినేషన్ పెద్దగా ఆర్గ్యుమెంట్స్ ఏం జరగవు, కూల్గానే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సీత గారు వచ్చారు, ఆవిడ వచ్చేటంటే మణికంఠ నామినేట్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ ఒక పాయింట్, ఆ వీడియో తీయడం, మణికంఠ రమ్మడం, వాడు వేసేయడం, ఒక గంట కూడా వేయడం, పంపించేయడం అనమాట మన మణికంఠ పరిస్థితి. ఇది ఈ వీకే కాదు, అన్ని వీకుల్లోనే జరుగుతుంది ఇదే. ఇక్కడ సీత గారు వచ్చి ఏమంటారంటే, ఇక్కడ నువ్వు గేమ్ నుంచి తప్పుకోవడం గురించి అంటే సాక్రిఫైస్ అయిన ఒక వీడియో చూపించారు కదా నాగార్జున గారు, సో దాని గురించే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు మా దగ్గర వచ్చి నేను టీం గెలవడం కోసం, టీం ఇదవ్వడం కోసం, టీం అదవ్వడం కోసం నేను పోరాడుతా చించేస్తా అది ఏదో అన్నావు కదా, చివరికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ పోయి సాక్రిఫైస్ చేసావు కదా, అది నాకు నచ్చలేదు. సో నువ్వు మా దగ్గర ఒక మాట మాట్లాడు, అక్కడ ఒక మాట మాట్లాడు, ఇది నీలో నాకు నచ్చలేదని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్తే ఇక్కడ మణికంఠ ఏమంటాడంటే, మీకు వీడియోలో ఒక ఫుటేజ్ మాత్రమే చూపించారు, మరి యాక్చువల్గా ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎడిటర్ ఎవరు ఉన్నారో మరి ఆ క్లిప్ వేశారు, అంటే ముందు చూపిస్తే అంత పస్ ఉండదనో ఏముండదనో తెలియదు, కానీ యాక్చువల్గా మన మణికంఠ అంటే నేను చూసినప్పుడు ఆ ఎపిసోడ్లో అంటే ముందు జరిగింది ఏంటంటే, నిఖిల్ దగ్గర కూడా చెప్పారట, నేను గనక అంటే నేను గేమ్ నుంచి నేను తప్పుకోలేదంటే కనుక నువ్వు తప్పుకునేలాగా కనిపిస్తుంది, అంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తావంటే ఆయన ఇలానే ఒక నవ్వు నవ్వుతారనమాట, అంటే చెయ్యాలేమో తప్పదేమన్నట్టుగా. మనోడు ఏమనుకున్నాడు, అదే నువ్వు చేస్తావు అన్నావు కదా, సరే అయితే నేనే చూసుకుంటా అన్నట్టుగా మనోడు అనుకుంటాడు. అప్పుడు బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందట, వీళ్ళిద్దరి దగ్గర డిస్కషన్ జరిగిన తర్వాత మీరు టీంతో చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. అప్పుడు మనోడు వెళ్ళి టీంతో చర్చిస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ పాయింట్ యష్మి రేజ్ చేస్తుంది, ఫిజికల్గా వీక్ నువ్వు వద్దని. నెక్స్ట్ సోనియా గారు చెప్తారు, నెక్స్ట్ పృథ్వీ ఈ ముగ్గురు చెప్పిన వీడియో వేసి ఉంటే కనుక హౌస్ మేట్స్కి ఒక క్లారిటీ ఉందను, కానీ అక్కడ ఏం జరిగింది అది లేదు కదా, ఆ వీడియో కట్ చేశారు. అంటే
ఇంటర్వెల్ వరకు సినిమా లేపేసి ఇంటర్వెల్ దాకా చేస్తే ఫస్ట్ పార్ట్ ఏం జరిగింది ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఏదంటారు అది చేత ఫస్ట్ పార్ట్ లేపేశారు. ఫస్ట్ లేపేస్తే నెక్స్ట్ ఏంటంటే అది సెకండ్ ఉంది. ఫస్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసి ఇది వేయడం వల్ల ఏంటంటే మనోడు సాక్రిఫైస్ చేశాడు. అసలు సాక్రిఫైస్ చేయడానికి కారణం ఏంటో ఫస్ట్ వేయాలి కదా. యష్మి అండ్ సోనియా పృథ్వీ వేయాలి కదా. వేసి ఉంటే కనుక ఈ పాయింట్ రాకపోదు. మనోడు బాగానే ఇచ్చేసారు అన్నది. సో అక్కడి నుంచి వేయడం వల్ల అందరూ అదే పాయింట్ తీసుకోవడం, మనోడిని వేసేయడం, గంట కొట్టేయడం చేస్తున్నారనమాట. ఇక్కడ చెప్తాడు మనోడు అక్కడి నుంచి ఫుటేజ్ వచ్చింది కదా, దాని ముందు చూసుంటే అంటే ఇప్పుడు ఏంటంటే బాహుబలి సెకండ్ పార్ట్ వేసి ఫస్ట్ పార్ట్ లేపేసినట్టుంటే కథ ఏం అర్థం అవుతుంది కదా. సో అదే చెప్తాడు అనమాట. ముందు ఫుటేజ్ తీసేసి వెనకాల ఫుటేజ్ చూసారు మీరు, అందువల్ల మీకు ఈ విధంగా వచ్చిందని చెప్తాడు మనోడు. నేను ఏమనుకున్నానంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఇక్కడ నిఖిల్ చెప్పిన అదే నేను సాక్రిఫైస్ అయ్యా. అది కూడా నిఖిల్ని అడిగితే ఇలా హెడ్ ఊపాడు. ఏం నిఖిల్ నువ్వు నేను చెప్పినప్పుడు నేను సాక్రిఫైస్ అవ్వకపోతే నువ్వు అవుతానంటే నువ్వు ఊపావు కదా హెడ్ అంటే ఇలా అంటాడు. ఆన్ ది స్పాట్ నామినేషన్లో కూడా చెప్తాడు. ఇంక సరే ఆ పాయింట్ చెప్పిన తర్వాత సీత ఎస్ ఓకే నువ్వు చెప్పింది ఓకే అంటే నువ్వు చెప్పిన దానికి ఓకే అని చెప్పి ఆవిడ ఏమంటుందంటే తర్వాత ఇదంతా డిస్కషన్ జరిగిపోయింది కదా. తర్వాత సీత ఏమంటుందంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయమంటే నువ్వు చేసేస్తావా, వాళ్ళు సాక్రిఫైస్ చేయమంటే నువ్వు చేసేస్తావా, నేను ఒకవేళ నేను హౌస్ నుంచి వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోతావా చెప్పు అంటది. అక్కడ సీత గారు కొంచెం కంగారు పడ్డారు. ఏంటంటే హౌస్ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా, వాళ్ళు చెప్తే చాలా అక్కడ ఏంటంటే టీం నిర్ణయం. ఒక టీంలో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటి వైల్డ్ కార్డ్స్ని ఆపాలి. వైల్డ్ కార్డు వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతారు కాబట్టి మనోడు ఆల్రెడీ చెప్పాడు ఇదే నామినేషన్లో ఏమన్నాడంటే నేను ఏ వీక్ కోసం ఆ వీక్కే అంటే ఏ వీక్ కోసం ఆ వీక్కే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం ఏమేమి చేయాలని నేను చేసుకుంటూ ఉంటానని చెప్తాడు. ఆ భయంలో ఉన్నవాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయంటే భయపడతాడు. భయపడి ఆ ఆందోళనలో ఉంటాడు. సో మనకు కావాల్సిన స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ అంటే స్ట్రాంగ్ అంటే తినకన్నా ఓకే 2 బాయ్స్ 2 గర్ల్స్ ఉన్నారంటే ఏ టాస్క్ అన్నా ఆడగలరు. సరే నిఖిల్ పక్కకి వెళ్ళిపోతే నాకన్నా బెటర్ క్యాండిడేట్ నిఖిల్ కదా, నేను గట్టిగా పట్టు కూర్చుంటే మిగతా వాళ్ళు కూడా పట్టు కూర్చున్నప్పుడు నిఖిల్ బయటికి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం ఇబ్బంది అవుతుంది, ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ని వదిలేసుకుందాం అన్న మైండ్ సెట్తో ఆలోచించాడు. అతను టీం కోసం ఆలోచించాడు. కానీ ఏంటంటే ఇక్కడ మైనస్, అక్కడ దోశ దగ్గర అలా మైనస్ అయింది, ఇక్కడ మైనస్ అయిందనమాట. అయితే ఇక్కడ సీత మళ్ళీ అదంటది నువ్వు నాకేం చెప్పావు, నువ్వు నాతో ఏం చెప్పావు అంటే అప్పుడు మనకంటే అలా చేస్తాడు అలా చేస్తుంది అన్నమాట. నువ్వు నాకేం చెప్పు సాక్రిఫైస్ నేను చేయను, స్ట్రాంగ్గా ఉంటా, నేను ఆడతా, ఇలాగా తను ఎలా యాక్ట్ చేస్తాడో అలా చేసి చెప్తా ఉంటే ఇలాగ మనకంటకి నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ ముందు మార్చు సీత అని చెప్తాడు. అప్పుడు ఆవిడకి కాలుతుంది అనమాట. అయితే దిస్ ఈజ్ మై బాడీ లాంగ్వేజ్, నువ్వు నాకెవరు చెప్పడానికి, నా బాడీ లాంగ్వేజ్ ఇది అయినా నువ్వు ఇలా ఏలెత్తింది చూపిస్తున్నావు, ముందు అది మానుకో అని చెప్పేసి మళ్ళీ సీత గారు ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఈవిడ యాటిట్యూడ్ అలా కాకుండా ఒక రకంగా చెప్పుంటే సరిపోను. అలాగని చెప్పేసి ఇక్కడ మనీ అంటాడనమాట, అది నీ బాడీ లాంగ్వేజ్ కాదు నా బాడీ లాంగ్వేజ్ చెప్తున్నావు అన్నట్టుగా చెప్తారు. సరే ఇక్కడ అదే ఇదే చెప్తారు నాకు చేయి చూపించుకో వేలు చూపించుకో అన్నట్టు చెప్తారు. సో అక్కడతో మనకంటే నామినేషన్ అయిపోద్ది. నెక్స్ట్ సీత విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియకి ఏం చెప్తుంది అంటే నువ్వు ఇన్ని గేమ్స్ జరిగాయి కదా, ఏ గేమ్లో కూడా ఆడతానని నువ్వు ముందుకు రావట్లేదు, నువ్వు ఒక్కదానివే రావట్లేదు. నా క్లాన్లో ఎంతమంది ఉన్నారు కానీ అందరూ నేను ఆడతా అని వస్తున్నారు. ఆదిత్య ఓం గారు కూడా వస్తున్నారు కానీ నువ్వు అసలు రావట్లేదు అన్నట్టుగా చెప్తుంది. అంటే అందరూ అంటే ఇంకా ఆవిడ ఒక్కరిది మిగిలింది కాబట్టి. నెక్స్ట్ చీఫ్ అవన్ కూడా అని కూడా చెప్తాను. అంటే చీఫ్ అవన్ అని చాలాసార్లు చెప్పింది ఆవిడ. అయితే ఈ 2 పాయింట్స్ మీద ఒకటే గేమ్స్లో ఆడడానికి ముందుకు రావట్లేదు, నెక్స్ట్ చీఫ్ అవన్ అన్న కారణం ఈ 2 పాయింట్లతో నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్తారు. తర్వాత విష్ణుప్రియ గేమ్ సరిగ్గా ఆడటం రాకపోయినా ఇప్పుడు బాగా చెప్తుందండి, నేను గేమ్ సరిగ్గా ఆడటం రాకపోయినా ఆడతానని ముందుకు రాను, ఎందుకంటే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల టీం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఆడి గేమ్ ఏమన్నా ఉంటే నేను ఆడతా. కొండ ఎక్కడం రాలేదనుకో నేను ఎక్కుతాను సగం దూరం వెళ్ళి కూర్చోవడం నాకు రాదు, పూర్తిగా ఎక్కేలా ఉంటే వస్తా. పూర్తిగా ఎక్కడం రాలేదనుకో నేను వెళ్ళను, ఎందుకంటే వేస్ట్ కదా, అంటే టీం ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తుంది. ఇది మంచి పాయింటే చెప్పింది. తర్వాత బట్ ఎవరో ఆడితే వాళ్ళు వస్తే టీంకి అంటే నేను ఆడట్లేదు, నేను ముందుకెళ్ళి ఆడకుండా ఆ గేమ్ లాస్ చేశాను అనుకో ఆ గిల్ట్ నాలో ఉండిపోద్ది, తెగ ఫీల్ అవుతా. ఒకవేళ ఆ పాయింట్ తీసుకొచ్చి మీరు నామినేషన్ చేసినా హ్యాపీ, కానీ నేను గేమ్ ఆడలేదన్న గిల్ట్ ఏదైతే ఉందో అది నాలో పోదు. నా బదులు ఆడేవాళ్ళు ఎవరన్నా వెళ్ళి ఆడారనుకో అది గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, అదే గేమ్
విన్ అయితే టీంకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టీంకి బెనిఫిట్ అవుతుంది. సో నేను ఆడానంటే అది గేమ్ సరిగ్గా ఆడకపోతే టీం ప్రాబ్లంలో పడుతుంది అన్న ఉద్దేశంతో ఆవిడ మంచి పాయింట్ చెప్పింది. నెక్స్ట్ ఆవిడ ఏమంటుందంటే, నేను బెలూన్ టాస్క్ అడిగిందట ఆడతానని చెప్పేసి, కానీ వాళ్ళు నెబిల్ని పంపించారు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఆడగలిగే గేమ్లు ఆడతా, ఆన్లైన్ గేమ్లు నేను ఆడను. సో నేను చేయగలిగింది చేస్తా, చేయలేని నేను చేయలేను. నా వల్ల టీం ఎఫెక్ట్ అవ్వకూడదు. ఒకవేళ ఏమన్నా జరిగిందంటే కనుక అటు ఇటు గేమ్ అయిందంటే నేను చాలా ఫీల్ అవుతా. దానికన్నా నాకు నామినేషన్ వేసేయడమే బెటర్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అంతా కారణం ఒప్పుకుంటుంది, నామినేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మన నెబైల్ వస్తారు, విష్ణుప్రియని పిలుస్తారు అనమాట. విష్ణుప్రియని పిలిచి ఫస్ట్ నుంచి ఒక బ్యాడ్ క్వాలిటీ చూస్తున్నా ఎవరు విష్ణుప్రియలో. అయితే నీలో ఆ ఫైర్ వస్తుంది ఆరిపోతుంది, వస్తుంది ఆరిపోతుంది, ఫైర్ రిలేటెడ్గా కాబట్టి అగ్ని వస్తుంది అగ్ని ఆరిపోతుంది అన్నట్టుగా చెప్తాడు. తర్వాత మనం ఆల్రెడీ అంతులేని వీరుల టాస్క్లో జరిగింది కదా. అది జరిగినప్పుడు ఏంటంటే యష్మి ఏం చేస్తుందంటే నిఖిల్ని పక్కన పెట్టేసి అందరూ కూడా మన అంతులేని వీరులకే మొత్తం పనులన్నీ అప్ చెప్తారు. హౌస్కి సంబంధించి క్లీనింగ్ కానీ, బెడ్రూమ్ క్లీనింగ్ కానీ మొత్తం ఇవన్నీ అప్ చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇంతమందికి మేమే చేయాలా, ఏమనుకుంటున్నావు బిగ్ బాస్ అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అంటే పనులు మేము చేయాలో, నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నా, నేను ఆడను బాబు అన్నట్టుగా అంటది కదా. అలా ఆ పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. ఫస్ట్ వీక్లో ఉన్న పాయింట్ తీసుకుని వచ్చి అక్కడ నువ్వు అలా గివ్ అప్ ఇచ్చేయడం నాకు నచ్చలేదు, నువ్వు గివ్ అప్ ఇచ్చేయడం నచ్చలేదు, కానీ నువ్వు గివ్ అప్ ఇవ్వకూడదు, ప్రతిదీ ఆడుతూ ఉండాలి. సో నువ్వు ఫైనల్లో నేను చూడాలని నేను అనుకుంటున్నానని ఆయన నామినేట్ చేస్తాడు అనమాట. అంటే మధ్యలో నువ్వు వదిలేస్తున్నావు అన్నట్టుగా. అంతులేని వీళ్ళని ఫస్ట్ వీక్లో పాయింట్ తీసుకొస్తే విష్ణు ఏమంటుందంటే, నేను బిగ్ బాస్ అంటే చాలా ఈజీ అనుకున్నా ఫస్ట్, తను వచ్చే ముందు అభిప్రాయం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద ఏం పర్లేదు, అలా నల్లేరు మీద నడక నడిచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అనుకుందట ఆవిడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది అంత ఈజీ కాదు, చాలా టఫ్గా ఉంది అని తనకు అర్థమైంది. అంటే రోజులు గడుస్తూ కొలది అంత ఈజీ కాదు ఇక్కడ గేములు కానీ, ఇక్కడ ఉండడం కానీ, ఇక్కడ మాట్లాడే విధానం కానీ, ఈ నామినేషన్లు కానీ ఇటువంటివి అన్నా తట్టుకోవడం అంత ఈజీగా ఏం లేదు. చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉంటే తెలుస్తుంది. అంటే అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, బయట ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తారు కానీ ఆ లోపల చేసేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి ఏం అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పి అంత ఈజీ కాదు ఇక్కడ ఉండడం, చాలా కష్టం, నాకు రోజు రోజుకి ఇది టఫ్గా అనిపిస్తుంది అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఆవిడేమంటుందంటే, నేను ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉంటా, నేను ఇలాగే ఉంటా, ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉంటా. ఇక్కడ ప్రేక్షకులు ఆల్రెడీ చూస్తున్నారు నన్ను. అయితే ఈ ప్రేక్షకులు నన్ను పంపించాలనుకో వాళ్ళ పంపించేస్తారు, ఆడియన్స్ వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోతానబ్బా, అంతవరకు ఇది ఆడవలసిన గేమ్ అనుకో ఆడకూడదంటే ఆడను, ఇది చెయ్యాలంటే చేస్తా, చేయకూడదంటే చేయను, అంతే తప్ప ఏది పడితే అది మాత్రం నేను చేయను. నన్ను భరించగలరు ప్రేక్షకులు అంటే ఉంచుతారు, లేదురా బాబు ఎందుకు వచ్చింది పంపించేద్దాం అనుకుంటే పంపించేస్తారని చెప్పేసి నీ నామినేషన్ నేనైతే యాక్సెప్ట్ చేశానని ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ నబీల్ 9కి నేను నామినేట్ చేస్తారు. ఆయన ఏమంటారంటే సేమ్ అనమాట, ఈయన కూడా 9కి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా పెద్ద ఇది గేమ్లో పెద్ద పెర్ఫార్మెన్స్లో డల్ అయ్యావని. ఫస్ట్ వీక్ చీఫ్ అయినప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదానివి, ఫస్ట్ వీక్ చీఫ్ అయినప్పుడు అంటే చాలా యాక్టివ్గా ఉండేదానివి, తర్వాత చీఫ్ నుంచి దిగిపోయిన తర్వాత డల్ అయిపోయావు అనేసి ఆయన నామినేట్ చేస్తాడు ఈ పాయింట్ మీద. ఆవిడేమంటుందంటే ఇక్కడ ఏమంటుందంటే ఆవిడ మన నైనిక అయితే నేను ఫస్ట్ వీక్ అయితే బాగానే ఉన్నా చీఫ్ కాబట్టి, గేమ్స్ అన్ని విషయాల్లో నేను యాక్టివ్గానే ఉన్నా, తర్వాత నుంచి నేను చీఫ్ కాదు కదా, వాళ్ళు ఏం చెప్తే మిగతా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని చెప్తే అయితే నువ్వు అందరితోనే మింగిల్ అవ్వట్లేదు, ఎక్కడో దిక్కున కూర్చుంటున్నావు, ఏదో అలా పోయిపోతున్నావు, ఇప్పుడు ఏ కాన్వర్సేషన్లోకి పెద్దగా రావట్లేదంటే నేను అందరితోని పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి రాలేదు, అంటే ఈ మధ్య నీతో తక్కువగా మాట్లాడుతున్నాను నువ్వు చెప్పుంటావు, కానీ నేను అందరితో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి రాలేదు, సరే నీ పాయింట్ నీకు ఉన్నాయి కదా, సరేలే నామినేషన్ వేసుకున్నట్టుగా ఆవిడ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి 9కి నామినేట్ చేస్తారు. అంటే లాస్ట్ వీక్ ఆవిడ నామినేట్ చేసిందట ఆదిత్య ఓం గారిని. సో అప్పుడు ఏం చెప్పిందంటే ఆవిడ వీక్గా ఉన్నారని చెప్పు, నేను వీక్ అని చెప్పేసి, అంటే అందరిలోనే నేను వీక్ అని నువ్వు నామినేట్ చేసావు కదా అని ఆయన పాయింట్ తీస్తే ఆవిడ మధ్యలో ఉంటుంది, నేను వీక్ అనలేదు సార్, మీకు భయం అని చెప్పాను, గేమ్ ఆడడం భయం అని చెప్పాను, మీరు అంత భయపడవలసిన అవసరం లేదని నామినేట్ చేశానంటే సరే సరే అని చెప్పి ఆయన ఏంటంటాడంటే అదేలే ఆ పాయింట్తో పాటు ఈ పాయింట్ కూడా చెప్పావని ఆయన చెప్తారు. ఇక్కడ
నాకు పోటీ అంటే నేను గేమ్ ఆడినప్పుడు ఏదైనా సరే నాకు పక్కన అంటే నాకన్నా వయసులో చిన్నోళ్ళైనా 20 సంవత్సరాలు చిన్నోళ్ళైనా నిఖిల్ పృథ్వీ ఉన్నారనుకో, వాళ్ళతోనే నేను ఆ ఎగ్స్ టాస్క్ కానీ అన్ని టాస్క్లు ఆడా. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకో, ఏమని వాళ్ళు చెప్తే నేను ఒప్పుకుంటా, నువ్వు సరిగ్గా భయపడ్డారని చెప్పి. ఈయన అయితే గేమ్స్ ఆడారు అంటే గొడవల్లో పడిపోతారు, కింద పడితే దెబ్బలు తగులుతాయని ఉద్దేశంతో చెప్పాడు తప్ప, భయం అంటే సేఫ్టీ గురించి మాట్లాడతాడు ఆయన, భయపడడం గురించి కాదు. ఇలా వెళ్ళా అలాగ వెళ్ళా, ఆయన దగ్గర కూడా ఎంతో కొంత ఇది ఏంటంటారు శక్తి ఉంది. ఆయన ఆడగలడు, చేయగలడు. 50 years అయినా ఆయన చాలా ఫిట్గానే ఉన్నాడు ఆయన. కానీ అంటే కింద పడితే దెబ్బలు తగులుతాయి ఇన్న ఆ టైపులో ఆలోచిస్తున్నారు, ఎందుకు వచ్చింది అన్నట్టుగా తప్ప భయం కాదు అక్కడ. సరే ఆయన ఏంటంటే నువ్వు చెప్పేదానికన్నా వాళ్ళిద్దరు చెప్తే నేను ఒప్పుకుంటా భయపడ్డానని, అంటే నువ్వు చెప్తే నేను ఒప్పుకోను అన్నట్టుగా ఆయన చెప్తారు. తర్వాత మీరు సేఫ్ గేమ్ ప్లే చేశారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే సేఫ్గా గేమ్ అంటే నామినేట్ చేయడంలో ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయడంలో ఒక సేఫ్ గేమ్ ఆడారు అన్నట్టుగా ఆయన చెప్తారు, ఆయన అభిప్రాయం. ఇక్కడ 9కి ఏమంటుందంటే, నేను దాని గురించి మిమ్మల్ని నామినేట్ చేయలేదండి, సేఫ్ గేమ్ గురించి కాదు, మీరు గేమ్ ఆడేటప్పుడు భయపడుతున్నారన్న విషయం గురించి నామినేట్ చేశాను అన్నట్టుగా చెప్తే, ఇక్కడ ఆదిత్య ఓం గారు నా గేమ్ గురించి చెప్పిన తర్వాతే మీరు నామినేట్ చేశారు, అంటే మీరు భయపడుతున్నారు వీక్ అన్న పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేశారు, మళ్ళీ ఆ పాయింట్ కాదని చెప్పొద్దు అన్నట్టుగా ఆయన అంటాడు అనమాట. తర్వాత ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, అక్కడ ఆదిత్య ఓం గారు ఆల్రెడీ వేరే వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత 9 గారు నామినేట్ చేస్తారు, ఎందుకంటే ఈయనకి వేసిన తిరిగి ఆదిత్య ఓం గారు వేయలేరు కదా నామినేషను. సో ఆ విధంగా సేఫ్ గేమ్ ప్లే చేశారు మీరు, కాబట్టి నాకు ఆ రోజు అవకాశం లేదు, ఈ రోజు నాకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, ఆ రోజు మీరు నన్ను నామినేట్ చేశారని అంటే లాస్ట్ వీక్ నామినేషన్ పాయింట్ తీసుకుని వచ్చి ఈ వీక్ వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సుత్తి ఉన్నది కదా హార్మర్, అయితే వీడికి ఇచ్చారట. ఈవిడికి ఇచ్చినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే పట్టుకెళ్ళి సోనియా గారికి ఇచ్చారట. అది ఇవ్వడం కూడా ఈయన ఇక్కడ ప్రస్తావించారు. ఆ సుత్తి గేమ్లో ఏం చేశారు మీరు, సోనియాకి ఇచ్చారు కదా, అది నాకు నచ్చలేదు. అంటే మీరు చీఫ్ అవ్వడం కోసం మీరు ట్రై చేయాలి కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి, అప్పుడే చెప్దాం అనుకున్నానని చెప్పేసి ఆ పాయింట్ తీసుకొచ్చి లింక్ చేశారు. ఏదైనా ఆదిత్య ఓం గారికి ఏమనిపించిందంటే, లాస్ట్ వీక్ నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి ఈ వీక్ నేను నామినేట్ చేస్తానని నేను నామినేట్ చేస్తారు. తర్వాత దానికి చెప్తారు ఆవిడే, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదని నామినేట్ చేశా. అంటే ఆవిడ ఏం చెప్తుందంటే, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కదండి, మీరు ఎందుకు భయపడవలసిన అవసరం లేదని. ఏదైనా మీనింగ్ అదే వస్తుంది, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు భయపడవలసిన అవసరం లేదా అంటే, నేను భయపడలేదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, మీరు చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, సేఫ్ గేమ్ ఆడారని చెప్పేసి అదే పాయింట్ మీద ఈ వారం నామినేట్ చేశారు. సరే 9కి ఏమంటుందంటే, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు భయపడవలసిన అవసరం లేదని నామినేట్ చేశారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ క్లాన్ నుంచి ఎవరికైనా ఇస్తే అందరూ సేఫ్ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి నేను సోనియాకి ఇచ్చానని చెప్పి ఆవిడ చెప్తుంది. అప్పుడు ఆదిత్య ఓం గారు అంటారంటే, ఇప్పుడు నాకు క్లియర్ అయింది ఆ పాయింట్, నాకు అర్థమైంది నువ్వు సీతకి ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పేసి ఆయన అంటాడు. 9కి మీ దగ్గర నామినేషన్ పాయింట్ లేదు ఆదిత్య ఓం గారు, మీ దగ్గర నామినేషన్ పాయింట్ లేదు, అందుకని ఏది పెడితే అది మాట్లాడుతున్నారు అన్నట్టు ఆవిడ చెప్తే, ఇక్కడ ఆయన ఏమంటారంటే ఆదిత్య ఓం గారు, ఈ అగ్ని జ్వాలలో మీ నెగిటివ్ అంతా పోతుంది. ఆయన ఏమంటాడంటే ఫోటో వేస్తారు, ఫోటో అందులో వేసి ఈ అగ్ని జ్వాలలో ఏమన్నా మీకు నెగిటివ్ పాయింట్స్ ఉంటే ఈ జ్వాలలో ఆ నెగిటివ్స్ అన్ని దహించిపోతాయి అన్నట్టుగా ఆయన చెప్తారు. నెక్స్ట్ నేనిక, సార్ మీరు చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, నెక్స్ట్ వీక్ మాత్రం మిమ్మల్ని నామినేట్ చేస్తాను ఆవిడ చెప్తుంది. ఆదిత్య ఓం గారు థ్యాంక్ యూ వెల్కమ్ అన్నట్టుగా ఆయన చెప్తారు. సో ఈ విధంగా చిన్న డిస్కషన్ ఆదిత్య ఓం గారు 9కి మధ్య జరుగుతుంది. ఇందులో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ వీక్లో 9కి ఆదిత్య ఓం గారు నామినేట్ చేసినందుకు ఈ వీక్ వచ్చి 9కి ఆదిత్య ఓం గారు నామినేట్ చేశారు. 5 వీక్ నేను ఉంటే కనుక ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తున్నట్టుగా ఆవిడ చెప్పుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు ఆదిత్య ఓం గారు. ఏమంటారంటే, మన నిఖిల్ని ఆవిడ అంటది కదా గాజులు బొట్టు చీర అని, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే అది లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది, కొన్ని పోవచ్చు కొన్ని పోకపోవచ్చు, అది లైఫ్ లాంగ్ ఆ మనిషిని వెంటాడుతూ ఉంటుంది, అది అటువంటి మాటలు మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి అని చెప్పి నామినేట్ చేస్తారు. సో అంతే మర్యాద కాబట్టి సారీ సార్ ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అవ్వదు అన్నట్టుగా మీ నామినేషన్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తానని చాలా పద్ధతిగా చెప్తారు ఆవిడ. నెక్స్ట్ నిఖిల్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. సేమ్ అదే పాయింట్ ఏంటంటే, నీకు ఫన్గా అనిపించి అవతల వారికి ఇబ్బంది అనిపిస్తుంది కొన్ని మాటలు, నీవు వదిలే మాటలు నీకైతే ఫన్గానే అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళకి చాలా హర్టింగ్గానే
చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గాజులు బొట్టు చీర అన్నారు కదా, దాని గురించి చెప్తారు. ఇది ఒక్కసారే కదా నువ్వు ఇలా చాలాసార్లు అన్నావు అన్న పాయింట్ కూడా ఆయన చెప్తాడు. అయితే విష్ణుప్రియ ఏమంటుందంటే, నేను వెంటనే అంటే ఎటువంటి రిపీట్ చేయకు, నేర్చుకో అన్నట్టుగా ఆయన చెప్తే, ఐ ఆమ్ నాట్ క్విక్ గ్రాస్ అప్పర్, క్విక్ లెర్నర్ నేను కాదు, నాకు కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి, వినడానికన్నా ఏదన్నా నేర్చుకోవడానికన్నా కొంచెం సెట్ అవ్వాలి నాకు అన్నట్టుగా ఆవిడ చెప్తారు, కొంచెం టైం కావాలన్నట్టుగా. తర్వాత నన్ను నామినేషన్ కావాలంటే చేసుకోండి, మీరు నన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నారు అంటే మిగతా అందరి దగ్గర ఒప్పుకున్నది కానీ నిఖిల్ దగ్గర అంత బేగా ఒప్పుకుంటలేదు ఆవిడ ఏం చెప్తుంటే, నన్ను నామినేషన్ కావాలంటే చేసుకోండి, ఆ పాయింట్ మీద నన్ను నామినేషన్ నుంచి బయట వేయాలంటే ప్రేక్షకులు ఉన్నారు, నచ్చకపోతే కనుక ఎలిమినేట్ చేసేస్తారు అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత మీరు ఏం చెప్తున్నారంటే, నా నోటి దూల వల్ల ఇదంతా జరిగింది అంటే తన నోరు అంటే మాట్లాడింది కదా, అంటే ఏది మాట్లాడింది, ఆ బొట్టు చీర ఈ మాట్లాడింది, అది నా నోట దూల వల్లే, అంటే నా నోటి దూల వల్లే ఇది జరిగింది, దీనికి హర్ట్ అయ్యారని చెప్తున్నారు కదా. ఓకే, ఇక్కడ ఆవిడ ఏమంటుందంటే, ఏమనుకోకపోతే నా పర్సనల్ ఫీలింగ్ అబ్బా, ఏమంటుందంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నాకన్నా నోటి దూల మీకే ఎక్కువ అని నిఖిల్ని అంటది అనమాట. అలా నోటి దూల ఉన్న వాళ్ళ చోటే నాకు నోటి దూలని చెప్పించుకోవడం నాకు ఫన్నీగా అనిపిస్తుంది అన్న వేళ ఆవిడ అంటది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారనమాట. అంటే మీరు నామినేట్ చేయడం ఓకే, కానీ నాకన్నా ఎక్కువ నోటి దూల మీకే కదా ఉంది, అలాంటి నోటి దూల ఉన్న వాళ్ళు నాకు నోటి దూల ఉంది అని చెప్తున్నారు చూసారు, అది నాకు ఫన్నీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక చిన్న సెటైర్ వేస్తుంది అనమాట. తర్వాత ఆవిడ ఏమంటదంటే, నిఖిల్ నువ్వేమీ చేయకుండా ఉండి, అంటే నువ్వేమీ చేయకుండా ఉండి నాకు చెప్పావు అనుకో, అప్పుడు నేను ఒక్క మాట అడగకుండానే వినేదాన్ని, ఈ నామినేషన్ పాయింట్ తీసుకునేదాన్ని. కానీ నువ్వు నాకన్నా ఒక 4-5 మాటలని మనిషివి నువ్వు తీసుకొచ్చి నాకు ఆ పాయింట్ వేస్తున్నావు కాబట్టి నేను కొంచెం రియాక్ట్ అవుతున్నాను అంతే, కానీ ఒప్పుకుంటుంది ఆవిడ. కానీ నేను ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఇదని చెప్పేసి ఆ నామినేషన్కి ఆవిడ ఒప్పుకుంటుంది, అక్కడితో అది అయిపోద్ది. నెక్స్ట్ నిఖిల్ వచ్చి మనకంటనే నామినేట్ చేస్తారు. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విన్ అవుదామని వస్తారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ విన్ అవుదామని వస్తారు. కానీ నీవు టెన్షన్ పడతాం కానీ ఇది చేయడం కానీ చేసినప్పుడు అందరూ, నువ్వు లోగా ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వచ్చి నేను వాదార్చడం ఏదో చేస్తారు కదా, అందరూ నీ దగ్గరకు వచ్చి వాదారుస్తారు. సరే, అప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు అలా చెప్పినప్పుడు నీ తప్పు నువ్వు తప్పుగా ఒప్పుకో, ఆ తప్పును తప్పుగా తీసుకోకుండా అవతల మీద తోసేస్తావు అన్నట్టుగా చెప్తారు. అంటే ఈ సాక్రిఫైస్ పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఆడిగా కదా, నువ్వు నా దగ్గరకు వచ్చి 2 నేమ్స్ చెప్పాడట, ఎవరిని, నబీల్ బదులు 2 నేమ్స్ చెప్పాడట, 2 నేమ్స్ చెప్పి డిస్కస్ చేశాడట, ఆ పేర్లు చెప్పలేదు. ఆ చెప్పినప్పుడు డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ అవతల సైడ్ వెళ్ళి వెర్షన్ మార్చి చెప్పాడట, ఎవరు, మన మణికంఠ. అక్కడ ఒక మాట, ఇక్కడ నా దగ్గర ఒక మాట మాట్లాడావు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక మాట మాట్లాడావు అని చెప్పేసి ఆ పాయింట్ తీస్తాడు. తర్వాత నబీల్ని ఎందుకు నేను తప్పిస్తాను అంటే, గేమ్ నుంచి తీసేద్దాం అనుకున్నా, నువ్వు ఒప్పుకున్నావు అంటాడు. కానీ యాక్చువల్గా తను ఒప్పుకోడప్పుడు ఆ డిస్కషన్లో. తర్వాత వీళ్ళందరూ తీస్తే బెటర్ అన్నట్టుగా అంటే ఇంక సర్లే అని చెప్పి చెప్తాడు అనమాట. కానీ ఫస్ట్ అయితే కనుక తను వాదిస్తాడు, అలా కాదు ఇలా కాదు అని చెప్తాడు. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ టీం నిర్ణయం కాబట్టి ఇంక ఒప్పుకుంటాడు, ఇంకా ఆలోచన సరే ఇలా చేద్దాం నేను ఒక్కరిని ఎందుకు రావు అన్నట్టుగా ఒప్పుకుంటాడు. తర్వాత అంటే ఇక్కడ ఆయన చెప్పింది నబీల్ ఫస్ట్ ఏం చేస్తారంటే, సీత నేను ఆడనని చెప్పింది కాబట్టి సీతను తీసేయచ్చు అన్నట్టుగా చెప్తారు మనోడు. కానీ నబీల్ గురించి వీళ్ళు అనుకున్న తర్వాత తను ఒప్పుకుంటాడు అనమాట. అంటే సీత గారు నేను గేమ్ నుంచి నేను తప్పుకుంటానులే అన్నట్టుగా అన్నది కాబట్టి ఆవిడ పేరు చెప్పినా, కానీ వీళ్ళు స్ట్రాంగ్ అన్న ఫీలింగ్తో నబీల్ని తీసేస్తారు. కాబట్టి ఇది టీం నిర్ణయం, ఒక మనోడు ఒక్కడి నిర్ణయం కాదు మణికంఠది, ఇక్కడ నిఖిల్ది కూడా తప్పు ఉంది. తర్వాత ఇక్కడ ఏమంటారంటే, మణికంఠ అంటాడు అనమాట, ఎవరైనా తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే, ఇప్పుడు నీకు తప్పు ఫస్ట్ పాయింట్లో చెప్పాడు కదా, నీకు అందరూ తప్పు అని చేసినప్పుడు నువ్వు తప్పు నీదని ఒప్పుగా అవతల మీద తోసేస్తావు, కానీ నీకు ఎవరైనా తప్పు అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా ఆయన అంటే, ఈయన ఏమంటాడంటే, మణికంఠ చెప్తాడు, నేను తప్పుని తప్పుగా యాక్సెప్ట్ చేయకపోతే ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు వరకు నేను ఉన్న 4th వీక్ వరకు, ఇప్పుడు 5th వీక్ వచ్చింది, 4th వీక్ వరకు నేను ఉన్నాను కదా, అప్పుడే వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా మనోడు బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఓకే అన్నారు కదా, తర్వాత వెళ్ళిపోయేవాడిని, తప్పు చెప్పుకోకపోతే ఎవరైనా తప్పు చెప్తే అది తీసుకోకుండా ఉండే మైండ్ సెట్ కూడా నాది కాదు. ఎవరైనా తప్పు చెప్పారనుకో నేను తీసుకోగలను,
తీసుకోలేని మైండ్ సెట్ కూడా నాది కాదన్నట్టుగా చెప్తాడు. తర్వాత ఇక్కడ రెండో పాయింట్ చెప్పాడు కదా, దాన్ని ఏంటంటే ఇక్కడ మనకని చెప్తాడు, 2 పాయింట్లు చెప్పాడు కదా. మనం అందరం డేంజర్ జోన్లోకి వెళితే, అంటే ఇక్కడ ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం అందరం డేంజర్ జోన్లోకి కనుక వెళ్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయన్నారు. వైల్డ్ కార్డ్ ఎన్ని ఎంట్రీస్ వస్తే అంతమంది బయటికి వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి నేను సాక్రిఫైస్ అవుతాను, నేను చేయకపోతే నువ్వు చేసుకుంటావు కాబట్టి నిన్ను అడిగితే తల ఎలా ఊపావంటే, నేను అలా ఊపలేదంటే ఒకసారి ఎలాగో ఒకసారి చేసి చూపించంటే, నేనేమన్నా ఆడిషన్కి వచ్చినట్టుమని నీ దగ్గర ఏమైనా ఆడిషన్ ఏమైనా ఇస్తున్నానా, నువ్వు నన్ను అలా ఊపమంటావు అంటే, ఏం లేదు నీకు అంటే నీకు యాక్చువల్ అది చెప్పలేకపోతున్నావా, నువ్వు చేసిందే చేయలేకపోతున్నావా అన్నట్టుగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇద్దరికీ. జరుగుతున్నప్పుడు ఇక్కడ 2 టీమ్స్, అంటే ఈ 2 టీమ్స్ స్ట్రాంగ్గా తలపడాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి, నేను అదే ఆలోచించా. సో నేను అడిగినప్పుడు నువ్వు తల కూడా ఊపావు అన్నట్టుగా మణికంఠ చెప్తా ఉంటాడు. తర్వాత అక్కడ అడుగుతాడు మణికంఠ, అయితే నువ్వు ఆ రోజు తల ఎలా ఊపావు ఒకసారి చెప్పు అంటే, మనోడు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానా అది అంటే, నువ్వు ఎలా అన్నావు ఒకసారి షూర్గా చూపింతే కదా అర్థమయ్యేది అన్నట్టుగా అంటే, మనోడు చూపిస్తాడు, ఇలా అంటాడు, ఒక నవ్వు నవ్వుతాడు. అయితే సరే, అయితే ఈ టాపిక్ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరికీ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే, నిఖిల్ అడుగుతాడు, నువ్వు ప్రతి వారం నామినేట్ అయిపోతాను, ఎలిమినేషన్ అయిపోతాను అన్నట్టుగానే అంటావంటే, అవును నేను ప్రతి వారానికి ఎలిమినేట్ అవుతాను అనుకో, నువ్వు వారానికి గేమ్ ఆడడానికి వచ్చావా లేదంటే చివరి వరకు ఉందామని వచ్చావా అంటే, లేదు నేను ఏ వీక్ ఆ వీకే 10 వీక్స్ ఉన్న తర్వాత కూడా 10th వీక్ నేను బయటికి ఎలా వెళ్ళకూడదు అన్నదే ఆలోచిస్తా. అంటే మనోడికి ఏ వారానికి అంటే చూడండి, వారానికి సరిపడా సరుకులు తెచ్చుకున్నాను, నెక్స్ట్ వీక్ తనకు కావాల్సింది మళ్ళీ తెచ్చుకుంటాడు అనమాట. ఈ వీక్ గేమ్ ఎలా ఆడాను, ఎలా మాట్లాడాను, ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే నిరంతరము మనోడు ఆ బిగ్ బాస్ సంబంధించి ఈ టాస్క్ బాగా ఆడానా, ఈ గేమ్లో సరిగ్గా ఆడానా, నేను హెల్మెట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, తప్పు ఎవరన్నా ఉంటే సారీ చెప్పాలి, ఈ వెంటనే అంటే ఎక్కడైనా పొరపాటు జరిగానా, బాగా ఎక్కువైపోయిందా, ఏమైనా తగ్గిందా, గేమ్లో అయినా ఫోకస్ తగ్గిందా, నా నిర్ణయంలో ఏమైనా మైనస్ అయిపోతున్నానా, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ ఆడుతున్నాడు అతను, ఎవరు మణికంఠ. అది ప్రజెంట్ ఇప్పుడు వరకు వర్కౌట్ అవుతానే ఉంది. అదే విషయం చెప్తాడు, నేను ఏ వీక్ ఆ వీక్కే ఆలోచిస్తా, అన్ని వీక్లు ఉంటానన్న కాన్ఫిడెన్స్ కానీ, అన్ని వీక్లో నేనే గొప్ప అన్న ఇది కానీ నాకు లేదు, నేను ఇలాగే ఉంటానన్నట్టు చెప్తాడు. మంచి పాయింటే చెప్పాడు మణికంఠ అయితే, ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఏ వీక్ ఆ వీక్కే, బాగానే ఉంది ఈ పాయింట్ అయితే. నెక్స్ట్ అక్కడతో సర్లే బాబు ఎందుకు వచ్చింది ఒప్పుకుంటా అన్నట్టుగా ఇంకా అక్కడతో మణికంఠ ఒప్పుకుంటాడు, అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి ఏం చెప్తారు తెలుసా, ఇప్పుడు ఇక్కడ చెప్పడంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటే నువ్వు తప్పు చేసావు అని చెప్పడం వేరు, నువ్వు అలా చేయకపోతే బాగుండు కానీ నువ్వు ఇలా చేస్తావు నేను ముందే మాట్లాడాను కదా, ఎంత తేడా ఉందండి రెండాట్లకి. ఫస్ట్ యష్మి చెప్పింది అదే పాయింట్, అదే మన నిఖిల్ చెప్పింది అదే పాయింట్, సాక్రిఫైస్ సీత గారు చెప్పింది కూడా అదే పాయింట్. వాళ్ళు ఎలా చెప్పారు, నువ్వు తప్పు చేసావు అని చెప్పారు. ఇక్కడ ఈవిడేమంటుందంటే, ఏం చెప్పిందంటే, పర్సనల్గా నువ్వు తప్పు చేయవు, నువ్వు తప్పు చేసావు అన్నది ఒక రకంగా ఉంది. ఇక్కడ ఈవిడేం చెప్పింది, నువ్వు తప్పు చేయవు అని నేను నమ్మి అవతల వాళ్ళతో పోరాట చేసా, మణికంఠ తప్పు చేయడు, సాక్రిఫైస్ చేయలేదని నేను వాదించా, కానీ ఆ వీడియో చూసిన తర్వాత నా వాదన తప్పని నాకు తెలిసింది. కానీ అప్పుడు మణికంఠ చెప్తాడు, అలా కాదు అసలు జరిగింది అంటే, అవన్నీ వద్దు మని, సాక్రిఫైస్ నువ్వు ఎందుకు చేసావు అని అడిగింది. వాళ్ళు నీ గేమ్ నువ్వు వాడుకో, వాళ్ళు సాక్రిఫైస్ చేయమంటే నువ్వు చేసేస్తావా, నువ్వు ఎందుకు టీం కోసం నీ కోసం నువ్వు ఆలోచించుకో, నీ గేమ్ నుంచి ఎప్పుడు సైడ్ అవ్వద్దు, ఎవరి కోసం ఆలోచించొద్దు, ఎవరి కోసమో నువ్వు గేమ్ నుంచి తప్పుకోవడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు ఇలా ఉండని చెప్పింది. అక్కడ చెప్పడం ఏంటంటే, చెప్పే విధానం బాగుంది. ఆవిడ ప్రేరణ గారు ఎక్సలెంట్గా చెప్పింది ఆ పాయింట్ ఏదైతే ఉందో, తను హర్ట్ చేయకుండా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావని నేను నమ్మకుండా వాళ్ళతో ఫైట్ చేశా, మణికంఠని ఎందుకు తీసేశారు, అలాగే నబీల్ని ఎందుకు తీసేశారు, ఇద్దరు గేమ్ బాగా ఆడతారు కదా, ఆడి వాళ్ళని ఎందుకు తీసేశారని వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు వీక్ అని నువ్వే తప్పుకున్నావు అంటున్నారు. అక్కడ ఈవిడి నువ్వు బాగా ఆడతావు, ఆడి వాళ్ళని ఎందుకు తీసేశారు, నేను ఫైట్ చేశాను, పర్సనల్గా నీ గురించి నేను మాట్లాడా, కానీ నా పాయింట్ తప్పు అయిందని ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది, కాబట్టి నువ్వు ఇకపై ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు అన్ని రకాలుగా స్ట్రాంగ్, మనకంటే ఇందులో వీక్ కాదు, సో ఇటువంటి పాయింట్ మళ్ళీ రిపీట్ చేయమని చెప్పేసి నేను నామినేట్ చేస్తానని చెప్పింది. అందుకే మనోడు మణికంఠ కిక్కరు అనకుండా నామినేషన్ పాయింట్ యాక్సెప్ట్ చేశాడు. అవతల వాళ్ళకి అర్థం కాలేదు, మీకు అర్థమైందా, చెప్పే విధానంగా చెప్తే ఏదన్నా అవుతుందండి, చెప్పే విధానంగా చెప్పకపోతే అర్థం చేసుకున్నాం, మనం చెప్పే విధానంలోనే ఉంటుంది ఇదంతా. చాలా బాగా చెప్పింది,
సూపర్గా చెప్పింది. సో ప్రేరణ గారు అయితే మాత్రం డే బై డే ఏదంటారు చారి గారు చాలా అభివృద్ధి ఏదంటారు కదా డైలాగ్ ఉంటుంది కదా, డే బై డే మీరు బాగా ఇదవుతున్నారు చారి గారు అన్నట్టుగా ఉంటుంది కదా డైలాగ్. అలాగా ఇక్కడ ప్రేరణ డే బై డే మాత్రం ఆవిడ గేమ్ చెప్పే విధానం బాగుంది. ఫస్ట్ అక్కగా అనరిసేది కదా అవసరం వాళ్ళు. చెప్పాను కదా ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక 100 కిలోమీటర్కి వెళ్తే బండి సగంలో ఆగిపోద్ది కదా, అలాగే ఇప్పుడు 2 పాయింట్లు ఎట్టుకుని వెళ్ళేది. తర్వాత ఏమైనా అవతల అడుగుతుంది బెబ్బెబ్బెబ్బెబ్బె అని ఉండిపోయేది. ఇప్పుడు చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంది కాబట్టి చాలా డెవలప్ అయ్యారు ప్రేరణ గారు. ఈ పాయింట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా చెప్పారు. అందుకే మనకంట అంత ఆర్గ్యుమెంట్ చేసుకునే స్కిల్స్ ఉన్నా కూడా ఒప్పుకోగలిగాడు. అది ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే. ఓకే, అంత బాగా చెప్పింది. సో ప్రేరణ గారు ఆదిత్యవర్మ గారు నామినేట్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆవిడ గేమ్ మొత్తం చాలా బాగా ఆడుతున్నారు సార్, మీరు ఆదిత్యవర్మ గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ మీలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఏదో ఆడేస్తున్నారు ఏదో మామూలుగా, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీలో కనిపించట్లేదు. ఎవరు ఎన్ని నామినేషన్లు వేసినా ఎవరైనా నామినేషన్ వేసారనుకో సరే నమస్తే అంటారు కదా, అలా ఒప్పేసుకుంటున్నారు. అలా ఒప్పుకోకండి అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇప్పుడు కూడా మీ సైడ్ జనరల్గా చూస్తే ఓకే అన్నారు. ఇప్పుడు నేను ఆవిడ నామినేట్ చేస్తున్నాను కదా, చేసినప్పుడు నేను ఎలా చెప్పిన వెంటనే ఒప్పుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఓకే అని అన్నారని చెప్తుంది. తర్వాత లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేస్తా కానీ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఇక్కడ నేను వచ్చాను, మీలో బాగా ఆడుతున్నారు గేమ్, కానీ ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఎవరన్నా నామినేట్ చేస్తే కొన్ని ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ ఏం చెప్పకుండా ఓకే నమస్తే ఓకే అన్నట్టుగా ఒప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను కూడా నామినేట్ చేస్తే ఓకే అని వేస్తున్నారు మీరు, అది నా నామినేషన్ పాయింట్ అని ఆవిడ వేస్తుంది. అంటే ఇక్కడ ఆదిత్యవర్మ గారు ఏమంటారంటే నా లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేసే కాన్ఫిడెన్స్ నాలో ఉంది, సో అని చేత మీ పాయింట్తో నేను ఏకీభవించను అంటాడు ఆయన. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తుందంటే ఆవిడ షుగర్ కోటింగ్ అంటే ఒక 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, మీరు షుగర్ కోటింగ్ చెప్తున్నారు ఒక 10 పాయింట్లు, తర్వాత లాస్ట్లో ఒక పాయింట్ పెడుతున్నారు. అలా ఎందుకు చెప్పడం, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, చెప్పేంత కాన్ఫిడెంట్ మీలో ఉండాలి కదా అన్నట్టుగా అదొక పాయింట్ చెప్తుంది ఆవిడ. తర్వాత ఇక్కడ జరుగుతుంది కదా. నెక్స్ట్ ఆదిత్యవర్మ గారు ఏమంటారంటే మీరు కాన్ఫిడెన్స్ అని ఒక వర్డ్ వాడారు కదా, ఆ వర్డ్ వద్దమ్మా అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఆ కాన్ఫిడెన్స్ అన్నది వేరే లెవెల్, అది దాన్ని మీరు ఎలా తీసుకొచ్చి చెప్తున్నారు కదా, అసలు నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది లేకుండా లేదు అన్నట్టుగా చెప్తారు. తర్వాత రెండో పాయింట్ ఏంటి, షుగర్ కోటింగ్ మాటల గురించి చెప్తున్నారు కదా. ఒక పర్సన్ గురించి మనం చెప్పాలంటే బ్యాడ్ క్వాలిటీసే చెప్పవలసిన అవసరం లేదు, మంచిగా కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా ఉన్న వాళ్ళు విలన్సా, ఏమన్నా శత్రువులా, ఏమన్నా ఇదా, వీళ్ళందరూ మంచోళ్ళే కదమ్మా. మంచోళ్ళు అన్నప్పుడు వాళ్ళ పాయింట్స్ని మంచిగానే చెప్తా. ఒకవేళ నేను ఎలిమినేట్ అయిపోతే వెళ్ళి హోటల్లో ఉంటా లేదా బయట ఎక్కడ ఉంటా, ఏదో ఒకటి నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటా, అంతే తప్ప వీళ్ళైనా శత్రువులా వీళ్ళతో నేను అని ఫైట్ చేయాలా అరాలా ఎందుకు, నేను వీళ్ళందరితో బాగానే ఉంటున్నా, వీళ్ళందరూ మనుషులే కదా నాతో పాటు ఉన్నవాళ్ళు అన్నట్టుగా ఆయన పాయింట్. అంటే ఆయన బాగానే చెప్పాడు. అంటే ఆవిడ చెప్దాం అనుకుంది ఏంటంటే ప్రేరణ గారు ఏమన్నా ఆర్గ్యుమెంట్ మీ మీద ఇచ్చినప్పుడు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఓకే అని వదిలేస్తున్నారు పాయింట్, మీరు వాదించకపోతే ఎలా తెలుస్తుంది, మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. సో అది మెయింటైన్ చేయండి. మీకు ఎవరికైనా చెప్పిన మీరు మంచివారు, మీరు చాలా బాగా ఆడుతున్నారు, మీలో అంటే ఇందాక చెప్పారు కదా 9కి పాస్ట్ చేసేటప్పుడు మీలో నెగిటివిటీ అంతా ఈ బూడిద అంటే ఫోటోతో పోయి బూడిద అయిపోయి పోవాలి అన్నట్టు చెప్తున్నారు కదా, అలా ఎందుకు షుగర్ కోటెడ్ మాటలు డైరెక్ట్గా ఓపెన్గా టక్ అని చెప్పొచ్చు అని ఆవిడన్నది. నేను అలా చెప్పను, ఇలా విలన్సా శత్రువులా, నేను అటువంటి ఏం చెప్పను, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటా, నేను అలా చెప్పాలనుకుని అలా చెప్తే నా క్యారెక్టర్ ఇది, నేను ఎలిమినేట్ అయిపోతే బయట హోటల్లో ఎక్కడ ఉంటాను తప్ప నా క్యారెక్టర్ కానీ నేను చెప్పే విధానం కానీ మార్చుకొని నేను చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడతో ఆయన నామినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి 9కి నామినేట్ చేస్తారు. ఏం చెప్తుందంటే ఆవిడ నాకు ఈ వీక్లో గేమ్ ఆడినట్టు అదే ఆ వీక్లో అంటే ఈ వీక్లో 9కి గేమ్ ఆడిన విధానం విష్ణుప్రియ గారికి నచ్చలేదట. నెక్స్ట్ నీ డెసిషన్ కానీ చీఫ్ కోసం అది అక్కడ తన డెసిషన్ నచ్చలేదట. చీఫ్ కోసం హార్మర్ తీసుకుని పట్టుకుని వెళ్ళి సోనియాకి ఇస్తారు కదా, అది కూడా తనకు నచ్చలేదట. తర్వాత మహారాజా తాల్ ఉంది కదా, దానికి సంబంధించిన దాంట్లో కూడా తను నచ్చలేదట. మహారాజా తాలుగులో తను ఆడిన విధానం కానీ అందులో నచ్చలేదట. అంటే నెక్స్ట్ ఫుడ్ టాస్క్లు కానీ రేషన్ టాస్క్కి సంబంధించి కానీ ఓవరాల్గా ఏదైనా సరే నాకు నచ్చలేదు. మొత్తం మీద నీ గేమ్ ఆడే విధానం కానీ
ఏది నీది నాకు నచ్చలేదు ఈ ఓవరాల్ ఈ వీక్ అంతా అని చెప్తుంది. నీకు ఇష్టమైన పర్సన్ ఏదో మాట్లాడాడు అంటే అక్కడ నిఖిల్ అనుకుంటా, అక్కడి నుంచి నువ్వు చేంజ్ అయిపోయావు అన్నట్టుగా ఆవిడ చెప్పి ఈ పాయింట్లన్నీ చెప్తుంది అనమాట. తర్వాత చెప్పిన తర్వాత నైన్కి సరే అయితే నీకు అలా అర్థమైందేమో అయితే సర్లే అయితే నుంచి నామినేట్ చేసుకున్నట్టుగా ఆవిడ వదిలేస్తుంది. విష్ణుప్రియ నైన్కి నామినేట్ చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ నబీల్ నామినేట్ చేస్తుంది అనమాట. ఏమంటుందంటే క్యూట్ తమ్ముడు నబీల్ నేను నామినేట్ చేస్తున్నానని చెప్తే తమ్ముడు అంటూ మంటల్లో వేసేస్తావు ఏటక్క నువ్వు అనేసి తను డైలాగ్ కొడతాడు. నెక్స్ట్ ఈవిడ చెప్పేది కూడా అదే, సంచాలక్గా బెస్ట్ ఇచ్చి ఉంటే నేను నామినేట్ చేయకపోతున్నాను, నీ వల్ల రేషన్ పోయింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను ఆవిడ అదే పాయింట్ చెప్తారు అందరూ కూడా, బర్డ్ ఆ మంకీ సౌండ్. అయితే నబీల్ ఏమంటాడంటే యాక్చువల్గా వీళ్ళందరూ వీళ్ళ టీంలో వాళ్ళని వీళ్ళు నామినేట్ చేసుకున్నారు. తర్వాత నాగార్జున గారు చెప్పినప్పుడు అందరూ కిరీటం ఇచ్చింది మనోడికే, నువ్వు సూపర్ చించేసావు అని చేసావని. ఆల్రెడీ మనోడు సారీ చెప్పాడు అందరికీ, మళ్ళీ అదే పాయింట్ తీసుకుని వచ్చి ఇంకెవరో లేనన్నట్టుగా ఇందులో వేశారు. ఆ టీంని టచ్ అయ్యారు, ఏ టీంని? నిఖిల్ని టచ్ అయ్యారు. నిఖిల్ని చాయిస్ లేదు కాబట్టి పృథ్వీని కానీ యష్మిని కానీ ఇంకెవరో టచ్ అయ్యారు అక్కడ అటుపక్క. వీళ్ళే నామినేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి నబీల్ ఏమంటాడంటే సరే నేను యాక్సెప్ట్ చేస్తా సంచాలక్గా ఫెయిల్ అయ్యానని, అందరికీ సారీ చెప్పా, ముందుగా వచ్చి సారీ చెప్పింది నీకే, తర్వాత టీం అందరికీ చెప్పా, ఏదేమైనా తప్పు నాదే కాబట్టి నా వల్ల రేషను రైసు మటను పోయింది కాబట్టి సారీ, ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా బెస్ట్ సంచాలక్గా ఉంటాను అన్నట్టుగా ఆయన చెప్తారు. నెక్స్ట్ యష్మి మణికంఠ నామినేట్ చేస్తారన్నమాట. యష్మి వచ్చి ఇక్కడ ఏంటంటే నువ్వు ఇందాక ఆల్రెడీ జరిగిపోయింది కదా, మణికంఠ యష్మిని నామినేట్ ఆ పాయింట్ తీస్తుంది. నువ్వు వీడియో గురించి మాట్లాడావు కదా, ఈ హౌస్లో అందరికన్నా ఎక్కువ వీడియోలు పడింది నీకే, ఏమన్నా నువ్వు మిస్టేక్స్ ఏమన్నా మార్చుకున్నావా? నాగార్జున గారు చెప్పినా నువ్వు మారలేదు, అన్ని వీడియోలు నీకే, నాకు ఒకే ఒక వీడియో వేశారు, నువ్వు అందుకెంత ఫీల్ అయిపోతున్నావు, మరి నీకు అన్ని వీడియోలు పడ్డాయి, నీకు ఏమన్నా మారేవా అన్నట్టుగా ఆవిడ అడుగుతుంది. సరే అయితే ఇక్కడ మనవాడు ఏం చెప్తాడంటే ఆవిడ ఏమంటుంది, నా మిస్టేక్ నాగార్జున గారు చెప్పినట్టే నాకు సారీ చెప్పా, నీకు సారీ చెప్పా, నువ్వు చెప్పావా? అన్ని వీడియోలు నీకే, ఒక్క వీడియో మాత్రం నాకు వేశారు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అంటే ఆవిడ, నేను ఇందాక చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదు. సేత్ చెప్పినప్పుడు ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదు. మరి ప్రేరణ చెప్పగానే ఓకే అని యాక్సెప్ట్ చేసావు. నువ్వు ప్రేరణ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసావు కదా, సాక్రిఫైస్ పాయింట్ అక్కడ యాక్సెప్ట్ చేసావు కాబట్టి నేను కూడా అదే పాయింట్తో నేను నామినేట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ చెప్పే విధానంలో ప్రాబ్లం. నువ్వు తప్పు చేసావని చెప్పడం వేరు, నువ్వు అలా చేసి ఉండకపోతే ఇది ఎలా జరగకుండానని చెప్పడం వేరు కదా, డైరెక్ట్గా హర్ట్ చేయడం వేరు. నువ్వు సరిగ్గా గేమ్ ఆడలేదు, ఫిజికల్ లేదు, అది లేదని చెప్పడం వేరు, నువ్వు ఆడగలిగి వాడేవి ఎందుకు ఆడలేకపోతున్నా అన్నది వేరు. అది అతనికి నచ్చింది. ఎవరికన్నా తీసుకునే విధానం, చెప్పే విధానం అన్నది బాగుంటే వినే విధానం కూడా బాగుంటుంది. నాకు చెప్పే విధానం లేనప్పుడు వినే విధానం ఉండదు. సోనియా గారు చేసిన మైనస్ ఏంటంటే ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఆవిడ అప్పుడే వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కూడా కాదు, కానీ తను చెప్పే విధానం రాంగ్. ఇప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్కో లేకపోతే హౌస్ మేట్స్కో అర్థం అయ్యేటట్టు చెప్పడం కాదు, బయట చూసే ఆడియన్స్కి కూడా ఆవిడ చెప్పే విధానం అర్థం అవ్వాలి. అక్కడ వాళ్ళ నాకు ఇది అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసావు అన్నదంటే ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే నాగార్జున గారు ఒక వీడియో వేశారు సాక్రిఫైస్ చేశారని, మనం చూసేసాం ఆల్రెడీ ముందు, అంటే యష్మి అండ్ పృథ్వీ సోనియా గారు మాట్లాడింది మనం చూసాం కాబట్టి మనం జడ్జ్ చేయగలుగుతున్నాం. బయట నుంచి మనకు ఒక అవగాహన ఉంది, ఆ లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ మనం చూసే కదా, ఓటింగ్ వేసి ఆడియన్స్ చూసే కదా. అలాగే మనం మాట్లాడే పాయింట్స్ అక్కడ హౌస్ మేట్స్ అర్థం అవడమే కాదు, బయట చూసే వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు ఉండదు, ఎందుకంటే షోలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఈవిడ ఏం చెప్తున్నారు యష్మి గారు, అదే ప్రేరణ చెప్పినప్పుడు సైలెంట్గా విన్నావు కదా, విన్నామంటే అప్పుడు చెప్పే విధానం ఆ విధంగా ఉంది కాబట్టి ఆడ యాక్సెప్ట్ చేశాడు. సేమ్ అదే విధంగా చెప్తుంటే ఈయన యాక్సెప్ట్ చేయదు, కానీ అరుస్తుంటే ఏం యాక్సెప్ట్ చేస్తాడు? సరే నెక్స్ట్ మణికంఠ చెప్తాడు, నేను రియలైజ్ అవ్వకపోతే అంటే తప్పు చేశానని నేను తెలుసుకున్నాను కాబట్టి అప్పుడే నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేశాను కాబట్టి నేను ఈ ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతాను, తప్పును సరిదిద్దుకోకపోతే ఇన్ని వీక్స్ నేను కొనసాగను అని చెప్పేసి అంటే ఆవిడ అదే అంటది, అదే అర్థం కావట్లేదు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అని. యాక్చువల్గా సోనియా గారు మామూలుగా ఉంటే యష్మి గారు వెళ్ళిపోవాలన్నమాట బయటికి, ఆవిడ యాటిట్యూడ్కి. ఆవిడ ఎన్ని రోజులు ఎలా ఉన్నదో ఆ ఆడియన్స్కి అర్థం కాలేదన్న పాయింట్లో ఉండేది. ఎందుకంటే ఈవిడ వల్ల సోనియా గారి మీద పడడం వల్ల ఈవిడ తక్కువైపోయి ఆవిడ పెద్దదైపోయి ఆవిడ వెళ్ళిపోయారు, కానీ లేదంటే కనుక యష్మి గారు వెళ్ళిపోవాలన్నమాట. సో అదే అక్కడ మళ్ళీ పాత క్యారెక్టర్లోకి వచ్చేస్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు వరకు ఎందుకున్నావు అని.
అక్కడ ఆవిడ అనుకోవడం కాదు కదా, బయట ఆడియన్స్ అనుకుంటే కదా ఆయన బయటకు వెళ్ళేది. సో ఈవిడ సరిగ్గా ఇలాగే ఉంటే గనక సోనియా గారి ఏదో క్యారెక్టర్ అంటే సోనియా గారి ప్లేస్ని భర్తీ చేద్దామని అనుకుంటే భర్తీ చేయడం ఏంటంటే బయటికి వెళ్ళిపోవడంలో భర్తీ చేస్తుంది ఆవిడ. ఇదే యాటిట్యూడ్ ఉంటే వీళ్ళము అలా చెప్పి ఇలా చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఆవిడ బయటికి వెళ్ళిపోద్ది. సో మణికంఠ ఆ పాయింట్ మీద చెప్పానని చెప్తే తర్వాత అని చెప్పేస్తుంది. ఇంకా అక్కడ సర్లే అయితే ఏదో చేసుకున్నట్టుగా మనోడు ఒప్పుకుంటాడు, అయిపోద్ది నామినేషన్. నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని యష్మి నామినేట్ చేస్తారు. ఏం చెప్తారంటే, సార్ మీరు ఒక క్లాన్లో మెంబర్గా అయితే సూపర్ సార్ మీరు. నెక్స్ట్ చీఫ్గా వచ్చినప్పుడు మాత్రం కొంచెం కాన్ఫిడెంట్ తక్కువ అవుతుంది, అది నా ఒపీనియన్. ఇక్కడ మళ్ళీ బాగానే మాట్లాడతారు ఆదిత్య ఓం గారితో. సో అని చెప్తే ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, సరేనమ్మా అయితే గేమ్లో బాగా ఆడుతున్నాను అన్నారు, సూపర్ అన్నారు కాబట్టి థ్యాంక్ యూ. 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా, ఆల్మోస్ట్ మారడానికి నేను ట్రై చేస్తానమ్మా నా గేమ్ అని చెప్తే అప్పుడు మిగతా వాళ్ళు అంటారు చాలా పద్ధతిగా చెప్పింది యష్మి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. ఇది ముందు అరిచింది కదా మనోడి మీద. నెక్స్ట్ పృథ్వీ మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నైనికతో పర్వాలేదు, కానీ మనం మణికంఠ దగ్గరికి వచ్చినప్పుడు నైనిక నామినేట్ చేస్తాడు ఓన్లీ వన్ రీజన్. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి విష్ణుప్రియ గురించి నైనిక వీళ్ళ మ్యాటర్ సంబంధించి అనుకుంటా, మా ఫ్రెండ్షిప్కి బ్రేక్ చేయకండి అని ప్రీమెచ్యూర్గా గొడవ పడ్డదట ఆవిడ. అంటే మా ఫ్రెండ్షిప్ని మీరు బ్రేక్ చేస్తున్నారు, బ్రేక్ చేయకండి అని ప్రీమెచ్యూర్గా గొడవ పడ్డావు. పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలని నా మైండ్లో లేదు. అంటే వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో పవర్ ఆఫ్ ఆ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడం అని నా మైండ్లో లేదు. లేకపోయినా మీరు ప్రీమెచ్యూర్గా మాట్లాడారు, నేనేదో బ్రేక్ చేస్తాను అన్నట్టుగా. సో అందుకే అడ్వాన్స్గా చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేయొద్దు. మీ ఫ్రెండ్షిప్ నేను ఎవరు బ్రేక్ చేయడానికి, నేను అటువంటి మైండ్ సెట్ నాకు లేదు కాబట్టి అడ్వాన్స్డ్గా చెప్తున్నా, ఇకపై ఇలా చేయొద్దంటే ఆవిడ ఏమంటుందంటే సారీ చెప్పేస్తారు ఆవిడ. సరే మీకు అలా అనిపించింది కాబట్టి సారీ, ఓకే మీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను నైన్కి అంటారు. నెక్స్ట్ పృథ్వీ మణికంఠని, నువ్వు సాక్రిఫైస్ చేసావు మణికంఠ, అది ఒప్పుకోను. ఇది నేను మళ్ళీ ఒప్పుకోను. ఆయన సాక్రిఫైస్ చేయడం అక్కడ ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ చెప్పింది యష్మి వీక్ అని, అప్పుడు మనోడు ఫైట్ చేస్తాడు నేను వీక్ కాదు ఆ మాట అనొద్దని. నెక్స్ట్ సోనియా గారు వెంటనే తమ్ముడు అన్నప్పుడు అది ఇదని చెప్తుంది, ఆవిడ కాంప్రమైజ్ చేసేస్తుంది మనం. తర్వాత పృథ్వీ, వీళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ చేసే కదా ఒప్పించారు. మరి అప్పుడు మీరు అలాగంటారు, ఈ మాట ఇతను మాట్లాడకూడదు. ఎవరు? పృథ్వీ. చాలా తప్పు పృథ్వీ మాట్లాడింది. ఇక్కడ ఏమంటాడంటే నువ్వు సాక్రిఫైస్ చేసావు, తర్వాత అబద్ధం చెప్పు. అబద్ధం చెప్పడం ఏంటండి? ఇప్పుడు తను అనవసరంగా ఒప్పుకున్నానా, గేమ్ పాడు చేసుకున్నానా, బయట ఆడియన్స్ ఏమనుకుంటారన్నది ఎవరికన్నా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో తొందరపడ్డానా, నేను ఏమన్నానని ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ తడబాటు ఉంటుంది. సో దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం మానేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారనమాట. తర్వాత అబద్ధం చెప్పు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్లేట్ ఫిరాయించో, అంటే యువతల టీం దగ్గరకు వచ్చి ప్లేట్ ఫిరాయించో, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మానిపులేషన్ చేస్తున్నావు, నీలో ఉన్న ఈ అబద్ధం ఈ మానిపులేషన్ నాకు నచ్చలేదని చెప్పేసి ఆయన నామినేట్ చేస్తానని చెప్తారు. అవి చెప్పే తర్వాత మణికంఠ, సిచ్యువేషన్ క్లియర్గా మీకు అర్థం అవ్వలేదు పృథ్వీ, నీకు అర్థం అయ్యి ఉంటే కనుక నువ్వు ఇలా మాట్లాడేవాడు కాదు. నా అడ్వైజ్ ఏంటంటే నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకో ఫస్ట్ అని మణికంఠ అంటాడు. దానికి పృథ్వీ ఏమంటాడంటే 100 times ఆలోచించే నేను ఈ మాట్లాడుతున్నా, నీకు తెలుసు అబద్ధం చెప్తున్నావు అని. ఇప్పుడు పృథ్వీ ఏది పడితే అది మాట్లాడుకో, నీకు అడ్వైజ్ చేస్తానంటే పృథ్వీ ఏమంటాడంటే 100 times ఆలోచించే నేను మాట్లాడుతున్నాను, నువ్వు అబద్ధాలు కోరు, నువ్వు అబద్ధాలు మాట్లాడుతావు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే మన ఏమంటాడంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడొద్దంటే లేదు నేను 100% ఆలోచించి చెప్తున్నా, నువ్వు అబద్ధాలు ఆడతావు అని మళ్ళీ రిపీట్ చేస్తాడు. అబద్ధాలు ఏం ఆడాడండి అతను? ఇప్పుడు చూసే వాళ్ళు మనకు అర్థమవుతుంది కదా, అక్కడ పాయింట్ పెట్టాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గేమ్ నుంచి నేను తప్పుకోకపోతే నిఖిల్ తప్పుకుంటాడు. సో బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కదా, వైల్డ్ కార్డ్ ఎక్కువ వస్తే నేను అక్కడ అంటే వెళ్ళిపోతామన్న భయం ఉంది, అది మాత్రం ఉంది. సో వీళ్ళైతే కొంచెం స్ట్రాంగ్గా ఇద్దరు లేడీస్ ఇద్దరు జెంట్స్ ఉంటారు, ఏదైనా ఫైట్ చేయగలరు, నేను బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తను అన్నాడు. అక్కడ కూడా నబీల్ని తీసేయండి అని చెప్పలేదు తను. వీళ్ళందరూ వీళ్ళు అనుకున్నవి తన మీద రుద్ది తన అబద్ధాలు కోరని చెప్తున్నాడు అనమాట. తర్వాత మనీ నన్ను రెచ్చగొట్టొద్దు,
అంటే పక్క నుంచి నాకు ఇక్కడ నిఖిల్ది నచ్చలేదు బిహేవియర్. మొన్నటిదాకా ఫస్ట్ సెకండ్ వీక్లో కలిసి ఉన్నారు వీళ్ళిద్దరూ, తెలియదా మనోడి గురించి. ఇక్కడ ఏమంటాడంటే రెచ్చగొడితే రెచ్చిపోతాడు అనమాట అంటాడనమాట. రెచ్చగొడితే రెచ్చిపోతావు అనేది ఉంటుంది కదా, ఆ టైపులో మనోడు రెచ్చగొడితే రెచ్చిపోతాడు అనమాట అంటారనమాట. ఇది నెక్స్ట్ దాన్ని బతుకు జట్కా బండి షో అనుకుంటా, అందులోనే రెచ్చగొడితే రెచ్చిపోను అంటే ఏదో రెచ్చిపోతానో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, రెచ్చగొడితే రెచ్చిపోతావు అంటే రెచ్చగొడితే రెచ్చిపోతానండి అన్న ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ డైలాగు రెచ్చగొడితే రెచ్చిపోతాడు అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. అది అక్కడ చెప్పకుండా ఉంటే బాగున్నాను. అయితే అంటే కామెడీ వేలో చెప్తాడు అనమాట. తర్వాత నిఖిల్ అదే చెప్పాను కదా, రెచ్చగొడితే రెచ్చిపోతాడు అన్నట్టుగా, అది బీబీ దగ్గర ఇది ఇక్కడతో నామినేషన్ క్లియర్ అయిపోద్ది అనమాట. అంటే పృథ్వీ మనీని చేశాడు కదా, దీని తర్వాత బిగ్ బాస్ ఒక ఆదేశం ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి ఇష్ట ఏంటంటే ఇద్దరు చీఫ్లో ఎక్కువ మెంబర్స్, అంటే ఇప్పుడు దాకా ఇద్దరు చీఫ్ని నామినేట్ చేయొద్దు అన్నారు కదా, ఇద్దరు చీఫ్లో ఎక్కువ మెంబర్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారో వాళ్ళు సేవ్ అయినట్టు నామినేషన్ నుంచి. సపోర్ట్ చేయలేని మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళినట్టు అని చెప్తారు. ఇక్కడ ప్రేరణ ఏం చేస్తుందంటే సీతకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేయొద్దంటే ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఎత్తుతారు నాకు తెలిసి. ఇక్కడ అందరూ నాకు తెలిసి పృథ్వీ, తర్వాత అదే ఇక్కడ ముగ్గురు, అంటే పృథ్వీ, యష్మి, నిఖిల్, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా అందరూ చెయ్యెత్తుతారు. 10 మెంబర్స్లో ఆల్మోస్ట్ 7 మెంబర్స్ చెయ్యెత్తుతారు. అంటే ఆదిత్య ఓం గారు, నబీలు, ప్రేరణ, వీళ్ళందరూ. ఇంకెవరున్నారు, ఆదిత్య ఓం గారు, ప్రేరణ, నబీలు, విష్ణుప్రియ, వీళ్ళందరూ చెయ్యెత్తుతారు కదా. ఎత్తలేని వాళ్ళు ఎవరంటే యష్మి త్రయం బ్యాచ్ ముగ్గురు ఎత్తరు. మళ్ళీ సోనియా ప్లేస్ని ఇప్పుడు భర్తీ చేసిందనమాట. తర్వాత వీళ్ళందరూ మెజారిటీ అటు వెళ్ళిపోయింది కదా, 7 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ చేయెత్తారు సీత తప్పించి. అప్పుడు నిఖిల్ ఏమంటాడు, సరే నేను యష్మి కూడా చేయెత్తుతున్నామా, సీతగా సపోర్ట్ అని వాళ్ళు ఎత్తుతారు. సో అంచేత ఏంటంటే నిఖిల్ నామినేట్ అవుతాడు అనమాట ఇక్కడ. సరే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇక్కడ సీత నిఖిల్ ఫోటో అందులో వేసేసి కాల్ చేస్తుంది అనమాట. అప్పుడు సీత చెప్తుంది, అందరూ నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి. ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడంటే ఈ వారం నిఖిల్ కూడా నామినేట్ అయ్యాడని చెప్తారు. తర్వాత ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఫస్ట్ మణికంఠ, నెక్స్ట్ విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య అండ్ నబీలు అండ్ నిఖిల్, 6 మెంబర్స్ అనమాట. ఈరోజు ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి ఎవరో ఒక పర్సన్ కావాలి కాబట్టి ఫస్ట్ ఓటు ఒకరు మణికంఠని ఫిక్స్ అయిపోయారు కాబట్టి మణికంఠకి తల 1 గంట కొట్టేశారు అనమాట. నెక్స్ట్ ఓటు 9కి ఫిక్స్ అయిపోయినట్టున్నారు, అందువల్ల 9కి కూడా ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాత వచ్చి విష్ణుప్రియకి ఫిక్స్ అయినట్టున్నారు, మ్యాక్సిమం విష్ణుప్రియకి గుద్దేశారు. ఇకపై నబీల్ అన్నది ఏంటంటే ఇద్దరు ముగ్గురు అనుకుంటారు రేషన్ టాస్క్ గురించి ఆ సంచాలకుగా ఫెయిల్ అయ్యామని వేసేసారు. అంటే విష్ణుప్రియ కానీ తన పేరేంటి 9కి కానీ. ఇంకా ఆదిత్య ఓం గారికి అంటే ఈయన మామూలే కదా, ఇంకా ఈయన ఒక ఆప్షను కాబట్టి వీక్గా ఎవరున్నారో వాళ్ళని ఎత్తుక్కొని ఫస్ట్ వేసేస్తున్నారు. అంటే ఆదిత్య ఓం గారు కానీ 9కి కానీ మణికంఠ కానీ. మణికంఠ కూడా వీక్ అన్న ఫీలింగ్లోనే హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ వీక్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని పట్టుకుని వేసేద్దాం అన్నట్టుగా ఆలోచించుకుని వేసినట్టు ఉంది తప్ప మామూలుగా అయితే లేదు. సో ఎక్కువ కాంతారా టీం వాళ్ళు నామినేషన్లో పెట్టుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు ఈ విధంగా అనిపించింది. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్.